ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్ స్టాండ్ సమీప. మే 14వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరును రండి, అద్భుతాలు పొందుకోండి. మే 14 ఖమ్మం, తెలంగాణ ప్రాంతం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. అందుకు ఆ మంత్రసానులు, నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. అందుకు ఆ మంత్రసానులను, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే, మంత్రసానులు వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇంద్రని ఫరోతో చెప్పారు. వారు ప్రసవించుంటున్నారు అని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చూడండి, దేవుడట ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుడు ఏం చేశాడు చెప్పడు? ఏం చేశాడు? మేలు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలనే దేవుని దగ్గరకు వచ్చేది. మన కుటుంబంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి, దేవుని సన్నిధి కంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేస్తాడేమో, దేవుడు నా పరిస్థితులు మారుస్తాడేమో, దేవుడు నా జీవితంలో ఉన్న చీకటిని తోలివేసి శాపాన్ని తొలగించి ఆ స్థలములో ఆశీర్వాదాన్ని ఇస్తాడేమో అనే ఉద్దేశంతోనే నువ్వు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఈరోజు దేవుని యొక్క సంఘానికి నువ్వు చేర్చబడ్డావు. కానీ వస్తున్నారు కానీ మీ జీవితాల్లో దేవుని మేలులు మీ జీవితాల్లో లేవు. వస్తున్నారు కానీ దేవుని దీవెనలు మీ జీవితాల్లో కనబట్టలేదు. వస్తున్నారు కానీ దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో కనబట్టలేదు. అయితే ఈ మంత్రసానుల జీవితంలో దేవుడు మేలు చేయడమే కాదట, ఎటువంటి మేలు చేశాడంటేనట, వారి వంశమును అభివృద్ధి చేశాడట. హల్లెలూయా. తరతరాలకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి వంశాల మీదకి వెళ్ళాయి, వారి బిడ్డల మీదకి వెళ్ళాయి, వారి కుటుంబాల్లోకి వెళ్ళాయి. వారి జీవితాల్లో సమృద్ధిని దేవుడే కలుగు చేశాడు. ఎందుకు దేవుడు వారి జీవితాలు కలుగు చేశాడు? ఎందుకు వారి కుటుంబాలను ఆశీర్వదించాడు? ఎందుకు వారి కుటుంబాలను దేవుడు దీవించాడు? ఎందుకు వారి కుటుంబాల్లో మేలులు దేవుడు కుమ్మరించాడు? 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. అందుకు ఆ మంత్రసానులు, నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. అందుకు ఆ మంత్రసానులను, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, హెబ్రీ స్త్రీలు
ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే, మంత్రసానులు వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పారు. వారు ప్రసవించుంటున్నారు అని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చూడండి, దేవుడట ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఈ మాట మీ నోటుతో చెప్పండి. ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మేలు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలనే దేవుని దగ్గరకు వచ్చేది. మన కుటుంబంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి, దేవుని సన్నిధి కంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేస్తాడేమో, దేవుడు నా పరిస్థితులు మారుస్తాడేమో, దేవుడు నా జీవితంలో ఉన్న చీకటిని తోలివేసి శాపాన్ని తొలగించి ఆ స్థలములో ఆశీర్వాదాన్ని ఇస్తాడేమో అనే ఉద్దేశంతోనే నువ్వు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఈరోజు దేవుని యొక్క సంఘానికి నువ్వు చేర్చబడ్డావు. కానీ వస్తున్నారు కానీ మీ జీవితాల్లో దేవుని మేలులు మీ జీవితాల్లో లేవు. వస్తున్నారు కానీ దేవుని దీవెనలు మీ జీవితాల్లో కనబట్టలేదు. వస్తున్నారు కానీ దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో కనబట్టలేదు. అయితే ఈ మంత్రసానుల జీవితంలో దేవుడు మేలు చేయడమే కాదట, ఎటువంటి మేలు చేశాడంటేనట, వారి వంశమును అభివృద్ధి చేశాడట. హల్లెలూయా. బా, తరతరాలకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి వంశాల మీదకి వెళ్ళాయి, వారి బిడ్డల మీదకి వెళ్ళాయి, వారి కుటుంబాల్లోకి వెళ్ళాయి. వారి జీవితాల్లో సమృద్ధిని దేవుడే కలుగు చేశాడు. ఎందుకు దేవుడు వారి జీవితాల్లో కలుగు చేశాడు? ఎందుకు వారి కుటుంబాలను ఆశీర్వదించాడు? ఎందుకు వారి కుటుంబాలను దేవుడు దీవించాడు? ఎందుకు వారి కుటుంబాల్లో మేలులు దేవుడు కుమ్మరించాడు అని కనుక లోపలికి వెళితే ఇందాక చెప్పబడిన మాటలు అవి. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులలో, అవి ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు జీవించినట్లుగా చరిత్ర మనం చూస్తా ఉన్నాం. 430 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 50 కాదు, 100 కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అనగా హెబ్రీయులు, దేవుని బిడ్డలు, దేవుని జనాంగం, దేవుని పేరు పెట్టబడి పిలువబడినటువంటి ప్రజలు దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో 430 సంవత్సరాలు జీవించారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకసారి జరిగిన సంఘటన ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతుండగా జాగ్రత్తగా విందాం. జనమునట ఆ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు బాగా హింసిస్తున్నాడట, బాగా వెట్టి చాకరీ చేపిస్తున్నాడట, భయంకరముగా హింసించడం ప్రారంభించాడు. ఎందుకంటే దేశం కాని దేశం కదా వీళ్ళది, ప్రాంతం కాని ప్రాంతము కదా వీళ్ళది. ఒక 70 మందిగా ఆ దేశానికి వచ్చారు. మొదటగా ఒకడొచ్చాడు, ఒకడు కొంతమందిని తీసుకొచ్చాడు, వారు 70 మంది అయ్యారు. 70 మంది ఏమయ్యారంటే 430 సంవత్సరాల కల్లా దగ్గర 25 లక్షల మందికి పెరిగిపోయారండి. ఎంతమంది? 25 లక్షల మంది పెరిగిపోయారు. జనం విస్తరిస్తున్నారు. ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు ఫరో వారిని వెట్టి చాకరీ చేపిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అయితే వారు ఎప్పటికైనా మనకు ఎదురు తిరుగుతారేమో, వారు ఎప్పటికైనా మనల్ని, మన దేశాన్ని పాడు చేస్తారేమో, మన మీద ఒక కక్షకొచ్చి మన మీద పగ తీర్చుకోవాలని కనుక ఒకవేళ ఆలోచన కనుక వస్తే
మనల్ని నాశనం చేస్తారేమో కాబట్టి వారు దేశంలో పుట్టే మగబిడ్డలందరినీ చంపేయండి, స్త్రీలను మాత్రమే, ఆడువారిని మాత్రమే బ్రతకనివ్వండి అని రాజు ఒక శాసనాన్ని పుట్టించాడు. రాజు ఒక శాసనం పుట్టించినప్పుడు, శాసనం తయారు చేసినప్పుడు ఆ దేశంలో మగబిడ్డలుగా పుడుతున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆ దేశంలో ఒక ఇంటిలో ఒక బాబు పుట్టాడు. కొద్దిమంది బిడ్డలు పుడుతున్నారు. ఆ బిడ్డలు పుట్టేటప్పుడు ఆ దినాలలో, ఇప్పుడంటే వైద్యులు, మెడిసిన్ అంతా హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేరు వాళ్ళు. ఆ రోజుల్లో స్త్రీలు కనేటప్పుడు స్త్రీలకు డెలివరీ చేయడానికి, దాన్ని ఏమంటారు, పురుడు పోయడానికి మంత్రసానులు వెళ్ళేవారు. వాళ్ళంటే నర్సులు, సిస్టర్లు, డాక్టర్లు రకరకాలుగా ఉన్నారు. ఆ రోజుల్లో మంత్రసానులు అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే రాజు చేత పిలువబడి రాజు చెబుతున్నాడు, ఈ దేశంలో ఎవరు పుట్టినా మగపిల్లలు వాళ్ళని చంపేయండి, ఆడవాళ్ళు పుడితే ఉంచండి, మనం పని చేయించుకోవచ్చు. మగవాళ్ళని చంపేయండి, ఎందుకంటే రేపు వాళ్ళు మనకు ప్రమాదకరమైన మనుషులుగా మారుతారేమో, మనల్ని ఇబ్బంది పెడతారేమో, కాబట్టి నేను చెప్పింది చెయ్యండి అని మంత్రసానులకు రాజు ఆజ్ఞాపించాడు. మంత్రసానులకు రాజు ఆజ్ఞాపిస్తే ఈ మంత్రసానులు ఏం చేశారంటే రాజు ఆజ్ఞాపించిన దానిని చేయకుండా దేవునికి భయపడి మగబిడ్డలుగా పుడుతున్న వారిని బ్రతకనిస్తున్నారు. అయితే మగబిడ్డలుగా పుట్టిన వారిని బ్రతకనిస్తున్నారు అన్న సంగతి రాజుకు తెలిసి రాజు వాళ్ళకు కబురు పెట్టాడు. నేను చెప్పిందేంటి, నా ఆజ్ఞ ఏంటి, నేను మీకు తెలియజేసిందేంటి, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా తప్పేమి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలీలు స్త్రీలు ఎలాంటి వారంటే చాలా చురుకైన వారు బలహీనులు కాదు. మేము వెళ్ళి పురుడు పోసేదాకా ఆగేటట్టు పరిస్థితులు లేవు. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారు కనుక, బలవంతులుగా ఉన్నారు కనుక మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ప్రసవిస్తున్నారు కనుక మేమేం చేయలేకపోతున్నాం అని రాజుకు సమాధానమిచ్చారు. అయితే ఆ సందర్భంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటయా అంటే నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. అందుకు ఆ మంత్రసానులు, నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. అందుకు ఆ మంత్రసానులను, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే, మంత్రసానులు వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పారు. వారు ప్రసవించుంటున్నారు అని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చూడండి, దేవుడట ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఈ మాట మీ నోటుతో చెప్పండి. ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడట? మేలు. ఎలాంటి మేలు చేశాడు? ఎటువంటి మేలును వారు పొందుకున్నారు అంటే క్రింది భాగానికి వస్తే అక్కడ రాయబడుతుంది దేవుని వాక్యంలో, ఆ జనము విస్తరించుట వలన మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మేలు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా
దేవుడు మేలు చేయాలనే దేవుని దగ్గరకు వచ్చేది. మన కుటుంబంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి, దేవుని సన్నిధి కంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేస్తాడేమో, దేవుడు నా పరిస్థితులు మారుస్తాడేమో, దేవుడు నా జీవితంలో ఉన్న చీకటిని తోలివేసి శాపాన్ని తొలగించి ఆ స్థలములో ఆశీర్వాదాన్ని ఇస్తాడేమో అనే ఉద్దేశంతోనే నువ్వు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఈరోజు దేవుని యొక్క సంఘానికి నువ్వు చేర్చబడ్డావు. కానీ వస్తున్నారు కానీ మీ జీవితాల్లో దేవుని మేలులు మీ జీవితాల్లో లేవు. వస్తున్నారు కానీ దేవుని దీవెనలు మీ జీవితాల్లో కనబట్టలేదు. వస్తున్నారు కానీ దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో కనబట్టలేదు. అయితే ఈ మంత్రసానుల జీవితంలో దేవుడు మేలు చేయడమే కాదట, ఎటువంటి మేలు చేశాడంటేనట, వారి వంశమును అభివృద్ధి చేశాడట. హల్లెలూయా. బా, తరతరాలకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి వంశాల మీదకి వెళ్ళాయి, వారి బిడ్డల మీదకి వెళ్ళాయి, వారి కుటుంబాల్లోకి వెళ్ళాయి. వారి జీవితాల్లో సమృద్ధిని దేవుడే కలుగు చేశాడు. ఎందుకు దేవుడు వారి జీవితాల్లో కలుగు చేశాడు? ఎందుకు వారి కుటుంబాలను ఆశీర్వదించాడు? ఎందుకు వారి కుటుంబాలను దేవుడు దీవించాడు? ఎందుకు వారి కుటుంబాల్లో మేలును దేవుడు కుమ్మరించాడు అని కనుక లోపలికి వెళితే ఇందాక చెప్పబడిన మాటలు అవి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులలో మగవారు అనేది ఉండకూడదు అనేది రాజు యొక్క ఉద్దేశం, రాజు యొక్క ఆలోచన. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జనాంగం విస్తరించాలి, ఈ జనాంగం ప్రబలాలి, ఈ జనాంగము నేను విడిపించి వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళాలి. వీళ్ళ పితరుడైన అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, ఇశ్రాయేలీయులకు పితరుడైన అబ్రహాముకి నేను మాట ఇచ్చాను. ఆ మాటను నేను నెరవేర్చుకోవాలంటే వీళ్ళు ఆశీర్వదించబడాల, వీళ్ళు విస్తరించాల. వీళ్ళు విస్తరించాలంటే దేవుని ఉద్దేశం ఆ దేశంలో ఏమవ్వాలంటే జరగాల. హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశం జరగాలి, కానీ దేవుని ఉద్దేశం జరగకుండా ఆ రాజు ఏం చేస్తున్నాడు? మగవారిగా పుట్టిన వారిని చంపమంటున్నాడు, మగవారిగా పుట్టిన వారిని నాశనం చేయమంటున్నాడు. అయితే దేవుని ఉద్దేశం జరగాలంటే వాళ్ళు బ్రతకాల. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడున్న మంత్రసానులు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏమని బైబిల్ చెప్తుందంటే షిఫ్రా, పూయా. గట్టిగా హల్లెలూయా అనండి, చెప్పండి హల్లెలూయా అనండి, చెప్పండి హల్లెలూయా అనండి. ఈ షిఫ్రా, పూయా అనబడి ఇద్దరు ఏం చేశారంటే రాజు చెప్పిన ఆజ్ఞను వినలే, రాజు చెప్పిన మాటలను వినడంలే. రాజు ఏం చెప్పాడు? మగవారిగా పుట్టిన వారిని చంపమని, మగ బిడ్డలుగా పుట్టిన వారిని చంపేయమని, పురిట్లోనే చంపమని చెప్పాడు. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ దేశములో దేవుని ఉద్దేశాలు జరగడానికి వారు దేవుని కొరకు నిలవబడ్డారు. ఒక రాజుకి ఎవరైనా ఎదురు చెప్పగలరా? ఒక రాజు దగ్గర పనిచేసే డాక్టర్స్ అనుకోండి వీళ్ళని, ఉద్యోగులు అనుకోండి వీళ్ళని, రాజుకి ఎదురు చెప్పగలరా? చెప్పలేరు. కానీ రాజు కూడా భయపడలే వీళ్ళు. మరి ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారట. ఎందుకు? వీళ్ళ వంశమును దేవుడు ఆశీర్వదించాడు, ఎందుకు వీళ్ళ కుటుంబాలను దేవుడు మేలులతో నింపాడు, ఎందుకు వాళ్ళ కుటుంబాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. తరతరాలు వారి కుటుంబాల మీద దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఎందుకు కుమ్మరించాడంటే వీళ్ళకు దేవుని పట్ల భయము కలిగి జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు, ఎవరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, ఎవరి జీవితాల్లో దేవుడు అభివృద్ధిలోకి తీసుకువెళ్తాడంటే దేవునికి భయపడే కుటుంబాలనే. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి భయపడాలి, దేవునికి భయపడే వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు.
దేవునికి భయపడి వీళ్ళు ఏం చేశారంటేనట, రాజు చెప్పిన మాటను పక్కన పడేశారు. రాజు ఏం చెప్పాడు? ఆడవాళ్ళను మాత్రమే ఉండనివ్వండి, మగబిడ్డలు పుడితే చంపండి. కానీ మగబిడ్డలను కూడా ఉంచుతున్నారు వీళ్ళు. విషయం ఏంటంటే, వీళ్ళు వెళ్ళేటప్పటికి కనడం కాదు, అక్కడ వీళ్ళు వెళ్ళాకే కంటున్నారు. కానీ వీళ్ళు దేవునికి భయపడి ఆ బిడ్డల్ని ఏమీ చేయడం లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, దేవుని ఆలోచన ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఏమిటా ప్రణాళిక అంటే, వీళ్ళు మహాసైన్యముగా లెగాల. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ మహాసైన్యం ఏమవ్వాలంటే, ఇక్కడ నుండి బయలుదేరి దేవుడు చూపించే వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అంటే దేవుని ఉద్దేశం నెరవేరాలంటే వీళ్ళు బ్రతకాలి. వీళ్ళు ఏమవ్వాలి? బ్రతకాలి. ఇప్పుడు దేవుని ఉద్దేశం నెరవేరింది. దేవుని ఉద్దేశం నెరవేరడానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరంటే అక్కడ ఆ ఇద్దరు మంత్రస్వాములే. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎవరు ఉపయోగపడ్డారో వారిని దేవుడు ఏం చేశాడంటే మేలులతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలను, దేవుని మేలులను, దేవుని అద్భుతాలను, దేవుని దీవెనలను దేవుడు ఎవరి జీవితాల్లో కుమ్మరిస్తాడంటే, ఇష్టానుసారంగా భక్తి చేసే వారి జీవితంలో కాదు, ప్రతి ఆదివారం సంఘానికి వచ్చే వారిలో కాదు, పాటలు పాడేవారిలో కాదు, సాక్ష్యాలు చెప్పేవారిలో కాదు, వాక్యాలు చెప్పేవారిలో కాదు. మరి ఎవరిలో అంటే, దేవుని ఉద్దేశాలు జరగటానికి ఎవరు నిలబడతారో వారి జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి వీళ్ళకి, ఎంత ధైర్యం! రాజుకు తెలిస్తే చంపేస్తాడు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు వీళ్ళు. ఆ దేశంలో ఆ రాజు దగ్గర పనిచేసే మంత్రసానులు వీళ్ళు. రాజు చెప్పింది తూచా పాటించాలి, రాజు చెప్పిన మాటను వారు పాటించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజు మాటను పక్కన పెట్టి దేవుని మాటకు వారు లోబడ్డారు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి దేవుని కార్యాలు జరగటానికి, దేవుని ఉద్దేశాలు జరగటానికి దేవుని ప్రజలు కావాలి. కాబట్టి దేవుని ఉద్దేశాలు జరగటానికి ఆ ఇద్దరు మంత్రసానులు ఏమయ్యారంటే వారు దేవుడి కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడడాన్ని బట్టి నా మాటలు మీరు వినాలి. దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి, దేవుని ఉద్దేశాలు జరిగించడానికి నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారి జీవితంలో మేలులను కుమ్మరించాడు. నీ జీవితంలో మేలులు కావాలని వచ్చావు, కానీ రావడంలే. మీ జీవితంలో దేవుడు మేలులు చేయాలని వచ్చావు, కానీ ఇవి జరగడంలే. అది ఆశీర్వాదకరంగా కావచ్చు, లేకపోతే దీవెనకరమైనవి కావచ్చు, లేకపోతే స్వస్థత పరమైన మేలు కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైన మేలు, ఏదో ఒక మేలు. నీ బిడ్డలకు అనారోగ్యము రావచ్చు. అయ్యో ఇక్కడికి వెళితే దేవుడు మేలు చేస్తాడేమని వచ్చావు, కానీ తగ్గలే. నీ కుమారుడికి అస్వస్థత వచ్చి ఉండొచ్చు. అయ్యో అక్కడికి వెళితే దేవుడు మేలు చేస్తాడేమో నువ్వు వెళ్ళావు, కానీ జరగలే. నీ భార్యకు బాగోలేక పలానా చోటకు వెళితే దేవుడు బాగు చేస్తాడని వచ్చావు, కానీ జరగలే. ఎందుకు నీ జీవితాల్లో ఈ మేలులు దేవుడు చేయడం లేదు? ఎందుకు నీ జీవితాల్లో ఈ స్వస్థతలు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు మీ జీవితాల్లో ఈ కార్యాలు పొందుకోలేకపోతున్నారంటే మీరు దేవుని కొరకు, దేవుని పని కొరకు నిలబడలేకపోతున్నారు. మీ జీవితంలో దేవుని కొరకు నిలబడే అనుభవం లేదు, దేవుని పరిచర్య కొరకు నిలబడే అనుభవం లేదు, దేవుని పరిచర్య కొరకు సహకరించే అనుభవం లేదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడడానికి నీ వంతుకు నువ్వు నిలబడే ఆ యొక్క అనుభవం నీ జీవితంలో లేదు. అందుకని నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదు బిడ్డ. అందుకని నీ జీవితంలో దేవుడు మేలులు చేయటంలే. అందుకని నీ వంశము వృద్ధి చెందడంలే. పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. అరే ఎందుకయ్యా నాకు ఈ భయంకరమైన శాపం? నా వంశం లేకుండా పోతుంది. ఎందుకు నీ వంశం లేకుండా పోతుంది? ఎందుకు నీ వంశాన్ని దేవుడు నిలబెట్టడం లేదు?
ఎందుకు నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించడం లేదు? ఎందుకు నీ బిడ్డల జీవితాల్లో మేలు దేవుడు కుమ్మరించట్లేదు? అప్పుడప్పుడు చాలా మంది మాతో చెబుతుంటారు, పాస్టర్ గారు మా బిడ్డలు పాడైపోయారండి, నా బిడ్డలు నాశనం అయిపోయారు, నా బిడ్డలు ఫలించలేదు, నా బిడ్డలు అభివృద్ధి చెందలేదు, నా బిడ్డలు దీవెనకరంగా లేరు, నా బిడ్డల జీవితంలో దేవుని దీవెనలు లేవని చెబుతుంటారు. ఎందుకు నీ వంశంలో దేవుని దీవెనలు లేవు? ఎందుకు నీ వంశంలో దేవుని ఆశీర్వాదాలు లేవు? ఎందుకు నీ వంశంలో దేవుడు అభివృద్ధిని కనబరచడం లేదు? ఎందుకు నీ జీవితంలో స్వస్థతలు రావడం లేదు? ఎందుకు నీ జీవితాల్లో దేవుని అభివృద్ధి కనబడటం లేదంటే, దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాలు జరగడానికి నీ వంతుగా నువ్వు నిలబడలేని అనుభవంలో ఉన్నావు. నువ్వు నిలబడలేకపోతున్నావు. ఆ ఇద్దరు మంత్రసానులు చేసిన అద్భుతమైన పని ఏంటంటే బిడ్డ, రాజు మాటను పక్కన పెట్టేశారు, రాజు మాటను కొట్టిపడేశారు. రాజుకు తెలిస్తే చంపుతాడని తెలుసు, రాజు చెవిలోకి వినబడితే రాజు వీళ్ళని బతకనివ్వడని తెలుసు. కానీ చచ్చిపోతే చచ్చిపోయాం, మనం దేవుని ఉద్దేశం కొరకు నిలబడదాం అనుకున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. నువ్వు దేవుని ఉద్దేశం కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని పని జరగటం కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని మందిర నిర్మాణం కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని సువార్త పరిచయం విస్తరింపజేయటం కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని సేవకుడు తన సువార్తను ప్రకటించడానికి నీ వంతుగా నువ్వు నిలబడినప్పుడు, దేవుని పనిని విస్తరింపచేయడానికి నీ వంతుగా నువ్వు నిలబడినప్పుడు, నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దేవుని మేలులను నీ జీవితంలో కుమ్మరిస్తాడు. అప్పుడప్పుడు దేవుని సేవకుడు అడుగుతాడు, సహోదరి సహోదరుడా, బిడ్డ, ఇదిగో పలానా చోట మందిరం కడుతున్నాం, లేకపోతే పలానా చోట సువార్త చెబుతున్నాం, పలానా చోట దేవుని పరిచర్య ఉన్నది, మీరు ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు మీరు ఇస్తారు అని దైవజనుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మౌనమైపోతూ ఉంటారు, నోరు తెరవలేరు, ఇవ్వలేరు. కానీ నీకేం కావాలని వచ్చావు మందిరానికంటే? దేవుని మేలులు కావాలని వచ్చావు, దేవుని ఆశీర్వాదాలు కావాలని వచ్చావు, దేవుని దీవెనలు కావాలని వచ్చావు. మంచిదే, నిన్ను రావద్దనడంలే, నేను దీవించను అని చెప్పడంలే. కానీ నువ్వు దీవించబడడానికి, దేవుని మేలులు నీ జీవితంలో పొందుకోవడానికి దేవుడు ఈరోజు ఒక మార్గం చెబుతున్నాడు. ఆ మార్గం ఏంటంటే, ఆయన పని కొరకు నీ వంతుగా నువ్వు నిలబడగలవు. ఆయన పరిచర్యలో నువ్వు కూడా ఒక పాత్రగా, సహకారులుగా నీ కుటుంబం ఉంటే, ఆ మంత్రసానులు నట దేవుడు మేలులతో నింపాడండి. బా, ఏ మేలు అండి, ఏ మేలు! వంశమును అభివృద్ధి చేశాడు. వారి బిడ్డలు 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 అసలు ఎంతమందో తెలియదు. వాళ్ళట దేశంలో ప్రబలిపోయారట, విస్తరించారట, అంతగా బ్లెస్ అయ్యారట. అప్పుడప్పుడు మనం చూస్తాం, వాడితో వాడి వంశం అయిపోయిందండి, వీడితో వీడి వంశం అయిపోయిందండి. ఎందుకు అయిపోతుంది నీతో నీ వంశం? ఎందుకు ఆగిపోయింది నీతో నీ వంశం? కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని కొరకు ఏం చేయలేకపోయావు, నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేమి ఇవ్వలేకపోయావు. అందుకొరకే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగటం లేదు బిడ్డ. కొంతమంది చెబుతూ ఉంటారు, యూట్యూబుల్లో, రకరకాల ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రామ్స్లో చెబుతూ ఉంటారు, పాస్టర్ గారు కానుకలు అడుగుతారు, వాళ్ళకి మీరు ఇవ్వద్దు. పాస్టర్ గారు చందాలు అడుగుతారు, వాళ్ళకి మీరు ఇవ్వద్దు అని చెబుతుంటారు. నీకేమనిపించదంటే, వాళ్ళు చెప్పింది నిజం అనిపించింది. దేవుని వాక్యం ఎప్పుడు నీకు అబద్ధంగా కనపడుద్ది. దేవుని మాటలేమో నీకు అబద్ధంగా కనపడతాయి, సాతాను మాటలేమో నిజంగా కనపడతాయి. అయ్యేదేం తోటలో కూడా చూడండి, దేవుడు చెప్పింది అబద్ధంగా కనపడింది, సాతానుడు చెప్పింది వాళ్ళకి ఎలా కనపడింది? నిజంగా కనపడింది. ఈ పండు తింటే మీరు చస్తారని దేవుడు చెప్పాడు. సాతానుడు వచ్చి అంటున్నాడు, మీరు చావనే చావరు, మీరు ఆయన కంటే ఎక్కువ గొప్పవారు అవుతారని చెప్పాడు. ఇప్పుడు ఏ మాటను నమ్మారు వాళ్ళు? సాతానుడి మాటే. మీరు కూడా ఎవరి మాట నమ్ముతారంటే, దేవునికి ఇవ్వద్దు అని వారు చెప్పే మాట నమ్ముతారు. సేవకులు ఇవ్వకండి, దేవుని సేవకులకు ఇవ్వద్దు మీరు అని చెప్పేవారు మాట మీరు వింటారు, నమ్ముతారు. అందుకొరకే నీ జీవితంలో కార్యాలు జరగడంలే. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు నిన్ను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వు మేలులతో నింపబడాలని ఆశ ఉందా? ఇదిగో ఆ షిఫ్రా అలాగనే పూయా అనబడి ఇద్దరు
వారి జీవితంలోనట, వారి వంశాలట దేవుడు ఆశీర్వదించాడు. నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుందా? నీ ఇల్లు కూడా దీవించబడాలని ఆశ ఉందా? నీ బిడ్డలు 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 అసలు ఎంతమంది ఉంటారో తెలియదు. వాళ్ళందరూ ఏమవ్వాలి తెలుసా? చెప్పండి, ఏమవ్వాలి? ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. బా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు ఎత్తిన వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని కొరకు నువ్వు నిలబడగలగాలి. దేవుని కొరకు నువ్వేం చేయాలి? నిలబడాలి. దేవుని పని జరుగుతున్నప్పుడు నువ్వు నిలబడాలి. దేవుని ఉద్దేశం నీ ద్వారా జరగాల. దేవుని ఉద్దేశం నీ ద్వారా జరగాలి. దేవుని పని నీ ద్వారా జరగాలి. సాతానుగాడు ఎన్నో మాటలు చెబుతాడు. వాళ్ళ మాటలు మనం వినకూడదు. వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. మనం దేవుని మాట వినాలి. దేవునికి మనం లోబడితే దేవుడు అంటున్నాడు, వారిని మేలులతో నింపినట్లు మిమ్మల్ని కూడా ఇతను మేలుతో నింపుతాడు. ఆయన కొరకు పని చేయి. ఆయన కొరకు ఇవ్వడం నేర్చుకో. ఆయన కొరకు పరిచర్య చేయడం నేర్చుకో. ఆయన కొరకు పాటలు పాడటం నేర్చుకో. ఆయన కొరకు దేవుని మందిరంలో ఏదో ఒక పాత్రగా పని చేయడం ఇష్టపడు. అదేదైనా కావచ్చు. దేవుని ఉద్దేశం ఇక్కడ జరుగుతున్నప్పుడు, దేవుని ఆలోచన ఇక్కడ జరుగుతున్నప్పుడు, అది జరగడానికి నీ వంతుగా నువ్వు ఎప్పుడైతే సాకారులుగా నువ్వు నిలబడతావో, నీతో కాదు ఆశీర్వాదం, నీతో కాదు, నీ దగ్గర నుంచి ప్రారంభమైన ఆశీర్వాదం తరతరాలు నీ బిడ్డల 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 మీదకి వచ్చింది. మీ బిడ్డల 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 బిడ్డలు మీ మనవళ్ళు మనవరాండ్రులు అనుకోవాలి. వాళ్ళు ఏ అమెరికాలోనో ఏ లండన్లోనో పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్లో కూర్చొని, అరే మనం ఇంత బ్లెస్ అయ్యాం, మనం ఇంత ఆశీర్వదించబడ్డాం, అసలు ఈ దీవెన ఎక్కడి నుంచి ప్రారంభమైందిరా అంటే, మీ మనవడికి దారి దొరికి ఎత్తుకుంటూ వస్తే దారి ఎవరు అవ్వాలంటే, చివరి ఎవరు తగలంటే నువ్వే తగలాలి. హల్లెలూయా. అరే మా తాతయ్య ప్రదీపురా, మా తాతయ్య ప్రదీపడ్రా, మా తాతయ్య వాళ్ళ నాన్నడ్రా, వాళ్ళు చర్చికి పోలేదట్రా, వాళ్ళు రక్షణ పొందలేదట్రా, మా తాతయ్య రక్షణ పొందాడట, మా తాతయ్య జీవితంలోకి యేసయ్య వచ్చాడట, మా తాతయ్య దగ్గర నుంచి ప్రారంభమైందిరా ఈ ఆశీర్వాదం. బా, నీ ఫోటో దగ్గరకు వచ్చి ఆగిపోయి నీ ఫోటోకి ఒక దండ వేసుకోవాలి వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా అంటే గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రసానుల వంశం అభివృద్ధి చెందింది. వారు మేలులతో నింపబడ్డారు, వారు దీవించబడ్డారు. కారణం దేవుని పని కొరకు వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు? దేవుని పని కొరకు ఎవరు ఏం చేస్తారమ్మా అనగానే, ఇక్కడ పాస్టర్ గారు అనగానే మీకు తెలియకుండానే మీ మెడ ఎందుకు నొగిపోద్ది. మీకు తెలియకుండానే అసలు ఏం చేయాలండి, మీ మెడకి కర్ర పుల్లలు కట్టాలి, వంచకుండా కర్ర పుల్లలు కట్టాలి. ఎందుకంటే వంచకుండా ఇట్టే చూడాలి, ఇట్టే పాస్టర్ గారు ఏమన్నా ఇట్లా చూడాలి. కానీ ఏం అడిగినా కూడా తలంచేస్తారు. మీకు తెలియటలా. ఇంత చిన్న సహాయం చేసిన వారిని దేవుడట ఎంత ఆశీర్వదించాడండి. చిన్న సహాయం అండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని కొరకు ఒక చిన్న సహాయం. దేవుని పిల్లలు చంపమని రాజు ఆజ్ఞ ఇస్తే ఆ బిడ్డల్ని చంపకుండా వారు ఏం చేశారంటే రాజు దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పారు, కానీ తప్పించారు తప్ప ఆ పిల్లలు మాత్రం చంపలేదండి. ఇంత చిన్న సహాయం చేసిన ఆ మంత్రసానులే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తే, దేవుడి కోసం నువ్వెన్ని చేశావు? నీ ప్రయాసం వ్యర్థమైతే బిడ్డ? దేవుడి కోసం నువ్వెంత ధనం ఇచ్చావు? ఆ ప్రయాసం వ్యర్థమైద్దా నాన్న? దేవుడి కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు? నువ్వు ఇచ్చినటువంటి ధనమును దేవుడు చూసి నిన్ను ఆశీర్వదించకుండా తొలగి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? లేదు. పౌలు అంటున్నారు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. నిజమే. చాలా మందికి తెలియదు, చాలా మంది చెయ్యలేరు, చాలా మంది గ్రహించరు. కానీ దేవుని కొరకు నువ్వు ఏది ఖర్చు పెట్టినా దేవుడు తిరిగి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఏది ఇచ్చినా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది చాలా మందికి తెలియక దైవజనుడికి ఇస్తే మనకేమొచ్చింది?
దైవజనుడికి ఇస్తే మనకేమి లాభమని కొంతమంది తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తప్పుకొని వెళ్ళే వారి జీవితాల్లో దేవుడు చెబుతున్నాడు, ఎన్నటికి నీ దేవుని మేలులు జరగవు, ఎన్నటికి నీ దేవుని కార్యాలు జరగవు. వారు ఏం చేశారు? అబ్రహాము గారు దేవుని మాటకు లోబడి రాజు ఆజ్ఞకు భయపడకుండా ఆ బిడ్డల్ని చంపకుండా వారు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలు పెరగడానికి, దేవుని వంశం పెరగడానికి, దేవుని ప్రజలు ఆ దేశంలో విస్తరించడానికి ఒక చిన్న సహాయం ఆ రోజున దేవుని కొరకు చేస్తే దేవుడట వారి జీవితాల్లో ఎంత గొప్ప కార్యం చేశాడు బిడ్డ. వారి కుటుంబాలను మేలులతో, చెప్పనానా, వారి కుటుంబాలను మేలులు. బా, దేవుని కొరకు నువ్వు ఇచ్చిన కానుకను దేవుడు చూసి విడిచిపెడతాడా? దేవుడి కొరకు నువ్వు చేసిన పరిచయను చూసి వదిలేస్తాడా? వదలడు. కొంతమంది మందిరం ఊడుస్తూ ఉంటారండి, చాలా ఆశతో ఆసక్తితో మందిరం ఊడడానికి వస్తారు. మందిరం ఊడ్చే వాళ్ళని చూసి కొంతమంది అనుకుంటారు, ఇలా పని బాట ఏమి లేదా, వీళ్ళు మందిరం ఊడుస్తున్నారు, వచ్చి ఏందో అంత స్థాయిలో ఉండి వీళ్ళు వచ్చి మందిరం ఊడుస్తారు, నేనైతే ఓడవని అంటారు. ఓడవద్దు, ఓడకుండా ఉండు. మరి నువ్వు ఓడకుండా ఉంటే కొద్ది రోజుల తర్వాత నువ్వు దేవుడు రోడ్లు ఊడిపోతాడు. జాగ్రత్త. దేవుని మందిరం ఊడ్చే వాళ్ళని దేవుడు పరలోకంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది మందిరం ఓడవడానికి ఫీల్ అయిపోతారు, చీపురు గట్ట పట్టుకొని ఓడవరు, ఫీల్ అయిపోతారు. వాళ్ళ స్థాయి ఎక్కడ కింద పడిపోద్దునని, వాళ్ళ స్థాయి ఎక్కడ డౌన్ అయిపోద్దునని. మీకు తెలుసా, దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎవరైనా మన హోదా, మన ఉద్యోగం, మన స్థాయిని బయట వదిలి రావాలి. హల్లెలూయా చెప్పట్లే మీరు? ఇక్కడ కలెక్టర్ వస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు, మంత్రి వస్తాడు, ఇంకెవరైనా రావచ్చు. ఎవరు వచ్చినా వారికి ఇచ్చిన ఆ స్థానంలో కూర్చోవడమే తప్ప నేను రాగానే నువ్వు లేచి నిలబడలేదంటే ఇక్కడ పప్పులు ఉడకవు. కొంతమంది ఏం చేస్తారంటే స్థాయి పెద్దదని, వాళ్ళకి ఉన్న హోదా పెద్దదని దేవుని మందిరం పనులు చేయడానికి ఇష్టపడరు. దేవుడు వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడరు. నువ్వే స్థాయిలో ఉన్నా మందిరం బాగలేదని వచ్చి ఏం చేయాలి? ఓడవాల. ప్రొద్దుటే వీళ్ళిద్దరు ముగ్గురు వస్తారు పిల్లలు, మందిరం ఓడడానికి కారు వేసుకొని వస్తారు. అబ్బా హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో సమృద్ధి ఉన్నది, వాళ్ళ ఇంట్లో సంపదలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మందిరం ఓడటానికి పొద్దున్నే కారు తీసుకొని వస్తారు. అబ్బా నాకెంత సంతోషం, నాకెంత ఆనందం. తెలియని వాళ్ళు ఏమనుకుంటారండి వాళ్ళని చూసి, ఇల్లురా పొద్దున్నే పోయి చర్చి ఊడుస్తున్నారు అని. లేకపోతే చర్చి దగ్గర ఉండే పిల్లలను చూసి అనుకోవచ్చు, ఇల్లు పని బాట లేకుండా చర్చి కాడ పడుకుంటారు, లెగిస్తే పరిచయం చేస్తారని అనుకుంటారు. కానీ మీకు తెలియని సంగతి ఏంటంటే మీ తరతరాలు, మీ కుటుంబాలను దేవుడు మేలులతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఉద్దేశం నెరవేరడానికి నిలబడుతున్నావు. నువ్వు సామాన్యమైన పని జరగడానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది, నీ ద్వారా దేవుడు తన పని చేస్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిమంది పిల్లలు ఉన్నారు, ఒకరు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారు, ఒకరు ప్యాడ్స్ కొడతారు, ఒకరు కీబోర్డ్ కొడతారు, ఒకరు లైవ్ చూస్తారు, ఇంకొక ఇద్దరు కెమెరాలు చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని ఉద్దేశం నెరవేరడానికి పాత్రలుగా ఇక్కడ ఉన్నారండి. వీళ్ళని చూసి మీరు అనుకోవచ్చు, వీళ్ళకి పని బాట ఏమి లేక ఇక్కడ ఉన్నారేమో, వీళ్ళకి చదువుకున్నారు కానీ ఉద్యోగాలకి ఇక్కడ ఉన్నారేమో. ఇక్కడ కెమెరా తీసి ఆ బాబు బీటెక్ అయిపోయింది, ఇంజనీర్, ఆ కుర్రాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళరా అని వాళ్ళ నాన్న గొడవ, నువ్వు ఉద్యోగం చేయరా అని వాళ్ళ బంధువులు గొడవ. వాడేమంటాడంటే లే 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 నేను దేవుని పని చేస్తా అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు, తక్కువగా చూస్తారు. కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే వీడు తరతరాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆ బాబుని చూసి అంటారు, రే నువ్వు మంచి స్పోర్ట్స్ మ్యానురా, నీకు నేషనల్ వైడ్గా క్రికెట్ ఆడే స్తోమత, శక్తిని దేవుడు బలాన్ని ఇచ్చాడు, నీ అంత మంచి స్కిల్స్ ఎవరికి లేవురా, నీకెందుకురా, నువ్వు అది ఆడకుండా పోయి ఆ పాస్టర్ గారి దగ్గర సౌండ్ సిస్టమ్, డోళ్ళు, డొక్కలు అంటావు అని తక్కువ లెక్కయొచ్చు.
కానీ వాని కుటుంబము మీద దేవుని మేలు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి బాబుని అనుకోవచ్చు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆ బాబు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బాబు. ఇక్కడ అందరూ డిగ్రీలు ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంజనీర్ లాగా ఉన్నారా? చెప్పండి, ఎలా ఉన్నారు? పాస్టర్ గారు లా ఉన్నారు. హల్లెలూయానండి, హల్లెలూయా. అక్కడ కీబోర్డ్ ప్లే చేసే బాబు, అక్కడ ప్యాడ్స్ కొట్టే బాబు, సౌండ్ ఆపరేట్ చేసే బాబు, వీళ్ళందరూ ఇంజనీర్లే. కానీ వాళ్ళు ఇంజనీర్ల కంటే కూడా దేన్ని ప్రేమిస్తున్నారంటే దేవుని పనిని ప్రేమిస్తున్నారు. దేవుడు వారికి ఇస్తున్నాడు వాగ్దానం, ప్రవచనం. దేవుడు మీ జీవితాల్లో మేలులతో నింపుతున్నాడు. మీ వంశాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తారు వారి కారుల్లో తిరగడం, మీరు చూస్తారు వారి జేబుల్లో 500 కట్టలు 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 కట్టలు. టీ తాగడానికి వెళ్ళి 500 ఇస్తే చిల్లర అడుగుతుంటే ఉంచుకొనేటట్టు చేస్తాడు దేవుడు. ఓ హల్లెలూయా. అప్పుడు అంటారు, వీడు కెమెరా తీస్తుంటే మనం ఏదో తక్కువగా లెక్కేశాం, వీడు దేవుడు అంతా ఆశీర్వదించాడు. నేను మా ఊర్లో రక్షణ పొందిన నూతన దినాల్లో నీ సేవ కొరకై బైబిల్ పట్టుకుని వెళ్తూ ఒక షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తుంటే, ఓ బయలుదేరినాయో. ఆహా, ఎవరు? మా బాబాయ్. బయలుదేరినాయో. పెద్ద హెడ్ మాస్టర్ లాగా చేతిలో ఒక పుస్తకం, నన్ను, ఇది బైబిల్ని. ఏందిరాడు పిచ్చెక్కిందిరా పాపం, పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి. నేను చూడు అఫీషియల్ అని అన్నారు వాళ్ళు, నన్ను చూసి నవ్వారు. అప్పుడు ఒక సహోదరి పేరు చెబుతా, ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలియదు కాబట్టి, భాగ్యలక్ష్మి అని ఒక సహోదరి ఉండే, మా ఇంటి ఎదురుగా ఉండేది ఆవిడ. నేను ఎప్పుడు మమ్మీకి చెప్పలే ఈ మాట. నేను బైబిల్ పట్టుకొని తగిలించుకొని వెళ్తుంటే నేనున్నానట. అప్పుడు కాఫీలు తాగారా, టీలు తాగారా అని ఎక్కడో ఉందాడు జోక్, ఎక్కడో ఏదో సినిమాలో. నన్ను చూసి నేను అట్లా ఉన్నానని నేను పోతుంటే, కాఫీలు తాగారా వస్తున్నాడే అనేది. నేను ఒక 2 సంవత్సరాల క్రితం కారు వేసుకొని మా ఊరిలో వస్తుంటే బోండాలు అమ్ముతుంది. నేను కారు ఆపి కాఫీలు తాగారా అన్నా. అరే నిజమా బా అంటే ఆమె తలకా ఉంచుకొని పిండి ఇట్లా బీసుకుంది. ఏ భాగ్యలక్ష్మి, టీలు తాగారా అన్నా. మాస్టర్ గారు బాగున్నారా అంది. ఇట్టుంటా మరి, నువ్వు అట్టున్నావు, నువ్వు నన్ను ఏం చేసావు? నవ్వావు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూసి ఒక ఆవిడ ముఖం మీద ఉమ్మేసింది. నేను కొడితో ఒక్క దెబ్బకే చచ్చిపోద్ది. అంటే ముఖం మీద వచ్చి పడితే సుట్టవాసన వచ్చింది. అప్పటిదాకా తెలియదు ఆమె సుట్ట తాగిద్దని. మరి మనకేం తెలుసు? ఆ ఉమ్మి నా మీద ఇంత పడ్డది. ఇంత పడితే సుట్టవాసన వస్తుంది. నేనేం చేశాడు? తుడుచుకున్నా. ఇంకా ఏం చేస్తాం మరి? ఎందుకు ఊసిందంటే వాళ్ళ ఇంటి పక్కనే మందిరం కడుతున్నావు. అప్పుడు ఎవడరా నువ్వు ఇక్కడ మందిరం కడతావని ఊసింది నా మీద. ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను వీళ్ళతో మీటింగ్కి వెళ్ళి వస్తున్నా. కారు కొద్ది స్లో చేయి అన్నా. వెసిలి అంటాడు, ఎందుకు డాడీ అన్నాడు. చెప్తా నా మీద ఊసిన అమ్మాయిని చూపిస్తా మీకంటే. చూపించా. ఏం చేస్తుంది? టంపడగాయలు ఏంటో తెలుసా? శనక్కాయలు అమ్ముతుంది. అక్కడికి వెళ్ళి కారు గ్లాస్ తీచ్చా. నన్ను చూడటంతోనే శంగుని చీర శంగుని ఇటు తిప్పింది. నేను శంగిని తిప్పినా సరే ఇట్టే చూస్తున్నా. ఆమె నన్ను చూడాల, నా ఆశీర్వాదాన్ని చూడాలి ఆవిడ. హల్లెలూయా. నన్ను చూసి నవ్విన వాళ్ళందరూ దేవుడికి అక్కడే ఉంచాడు. నన్ను మాత్రం ప్రపంచానికి చూపించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నా, ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడితే ఆ మేలులను దేవుడు నీ జీవితంలో కూడా కొమ్మరిస్తాడు. ఆ దీవెనలు నీ జీవితంలో కూడా కొమ్మరిస్తాడు. అనుకోవచ్చు జాన్ వెస్లీ లేకపోతే శాంసన్ వీళ్ళకి పాప ఉద్యోగాలు లేవు, మనమే ఉద్యోగం వాళ్ళకి. ఫోన్ కొట్టడమే 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు, రేపు మనకి మీటింగ్ ఉంది పదా, ఇంకెళ్ళిపోవటమే. వాళ్ళ పనులు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి అంతా వదిలేస్తారు, భార్య బిడ్డలు వదిలేస్తారు. 3 కాదు 4 కాదు 10 దినాలైనా నాతోనే మీటింగ్లో ఉంటారు. వాళ్ళ ఇల్లు ఏమిటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా పట్టించుకోరు. వాళ్ళని చూసి మీరు కూడా అనుకోవచ్చు, పాస్టర్ గారు వెనకాల తిరుగుతారు, డాడీ వెనకాల వీళ్ళకి ఏం లేదా, వీళ్ళకి పని బాట ఏం లేదేమో, అందుకోసమే తిరుగుతున్నారేమో. వాళ్ళు సంపాదిస్తే నెలకు వాళ్ళు ఒక 60-70 వేల రూపాయలు సంపాదించగలిగే శక్తి, జ్ఞానం, ఆలోచన ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు నాకు, డాడీ మా ఇల్లు వాకిలి ముఖ్యం కాదు, మా కుటుంబం ముఖ్యం కాదు, మాకు దేవుని పని ముఖ్యం అన్నారు. హల్లెలూయా. దేవుని కోసం ఎక్కడికైనా వస్తాం, దేవుని కోసం ఎంత శ్రమైనా పడతాం, దేవుని కొరకు ఏది చేయడానికైనా మేము సిద్ధమే. మీకు తెలుసా, మీరేమనుకుంటారు, డాడీ ఏమిటి వెళ్తున్నారు వీళ్ళు, ఏ 5 స్టార్ హోటల్లో పడుకుంటారో, మంచి మంచి భోజనాలు తింటారేమో వీళ్ళు అనుకుంటారు. లేదు, రోడ్డు పక్కన ఆపి, రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద తింటాం మేము కూడా. ఒక్కొక్కసారి ఏం దొరకదు, నిద్ర వస్తూ ఉంటుంది ప్రయాణంలో, చెట్టు కింద ఆపు చేసుకొని పడుకుంటాం. ఏది దొరికితే తినేస్తాం, ఎక్కడుంటే అక్కడ పడుకుంటాం. ఎందుకు ఇంత ప్రయాస నాతో వాళ్ళు పడుతున్నారంటే, వాళ్ళకి ఆశ ఒకటి, దేవుని పని కొరకు మేము నిలబడాలా. హల్లెలూయా. నీకుందా ఈ ఆశ, నీకుందా ఈ తృష్ణ, నీకుందా ఈ కోరిక? మన కోరికలు అవి ఎందుకు ఉంటాయి, మన ఆశ అది ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకొరకే మన జీవితంలో దేవుని మేలులు రావటలే, అందుకని మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగటంలే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, బిడ్డ, దేవుని కొరకు అంత చిన్న సహాయం చేసిన ఆ మంత్రసానులను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ దేశంలో దేవుడు వారిని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. వారి వంశమును దేవుడు అభివృద్ధి నుంచి మహాభివృద్ధి దేవుడు చేస్తాడు. అందుకొరకు దేవుని పని కొరకు నువ్వు ఎప్పుడు వెనకాడొద్దు. దేవుడి నీ జీవితంలో మేలులు చేయాలి అంటే దేవుని కొరకు నువ్వు నిలబడాలి. దేవుడు నీ జీవితంలో నీ వంశమును అభివృద్ధి చేయాలంటే నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు నిలబడగలగాలి. అంత చిన్న సహాయం చేసినటువంటి వారి జీవితంలో దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు. నీ జీవితంలో దేవుని కొరకు ఏమి ఇచ్చావు? నీ జీవితంలో దేవుని మందిరం కొరకు ఏం చేయగలిగావు? నీ జీవితంలో దేవుని సువార్త కొరకు ఏం చేశావు? యవ్వన జీవితం అండి. నాకు 25 సంవత్సరాల వయసులో సేవకొచ్చా. నేను 20 సంవత్సరాల వయసులో దైవజనురాలు సేవకొచ్చారు. 25 సంవత్సరాలు నాకు, 20 సంవత్సరాలు ఆవిడకున్నప్పుడు మేము మా జీవితాన్ని దేవుని కొరకు అర్పించాం. మా యవ్వన ప్రాయాన్ని దేవుని కొరకు ఖర్చు చేశాం. మా యవ్వన జీవితంలో ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు మా జీవితాల్లో పరుగులు పెట్టిస్తుంటాయి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని రాజ్యం కట్టాలని, దేవుని సువార్త చెప్పాలని, దేవుని మాటలు ప్రకటించాలని, నశించిపోతున్న అనేక మంది ప్రజలను బాగు చేయాలని, దేవుని తట్టు తిప్పాలని 24 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఇద్దరం. 24 సంవత్సరాలుగా ఈ గొంతు దేవుని కోసం ప్రతి రాత్రి మాట్లాడుతూనే ఉంది. ఈ కాళ్ళు 24 సంవత్సరాలుగా ఆయన కోసం పరిగెడుతూనే ఉన్నాయి. 24 సంవత్సరాలుగా ఈ స్వరం ప్రతి దినము ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో దేవుని మాట చెప్పుతూనే ఉంటుంది. చెప్పకుండా ఏ రాత్రి నేను పడక మీదకి వెళ్ళలేదు. దేవుని సువార్త ప్రకటించకుండా, దేవుని మాటల గురించి ఎక్కడో ఒక చోట నిలబడిన వ్యక్తిగా చెప్పకుండా నేను ఏ రోజు నా కంచంలోకి, ప్లేట్లోకి భోజనం తీసుకోలేదు. రోడ్డు మీద నిలబడి చెప్పానండి, రోడ్డు మీద సైకిల్ మీద చెప్పానండి, అడవుల్లోకి వెళ్ళి సువార్త చెప్పానండి, వరి పొలాల్లోకి వెళ్ళి సువార్త చెప్పానండి, అనేక గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పానండి. ఎండలు, ఇలాంటి భయంకరమైన ఎండల్లో
ముఖానికి ఒక తెల్లని కర్చీఫ్ కట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పంపుంటే అక్కడ నీళ్లు కొట్టుకుని ఆ కర్చీఫ్ని తడుపుకొని ముఖానికి కొట్టుకొని స్వార్థ కొరకు తిరిగానండి. నన్ను మా ప్రాంతంలో ఆంధ్రాలో అన్నారు, నువ్వు చచ్చిపోతావు పృథ్వీ, ఎందుకు అంత ఎండలో పోతున్నావు, చల్లబడ్డాక పో, నీకు బతకాలం లేదా అనేవాళ్ళు. నువ్వెక్కడో చచ్చిపోయావని ఒక వార్త మేము వినాల్సి వచ్చింది ఈ ఎండకి అని నన్ను చాలామంది హెచ్చరించారు. అయినా కూడా నాకు ఒకే ఆశ, నాకు ఒకే కోరిక, నశించిపోతున్న వాళ్ళని ప్రభు దగ్గరకు తీసుకురావాలి. దేవుని సువార్తను ఒంట్లో ప్రాణం ఉండగానే, శక్తి ఉండగానే ప్రకటించాలనేది నా ఆశ. రాత్రి అనక పగలనక ఎంత భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళానో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో. జుట్టు పెరిగిపోయిందండి, క్రాఫ్ చేయించుకోవడానికి డబ్బులే. గడ్డం పెరిగిపోయిందండి, క్రాఫ్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. బట్టలు మురికి వాసన వచ్చాయండి, ఉతుక్కోవటానికి సరైనటువంటి సోప్ కూడా ఉండే కాదు. ఎక్కడ నేను స్నానం చేసేవాడిని తెలుసా? ఊరి బయట కాలువల్లో స్నానం చేసేవాడిని, ఊరి బయట కాలువల్లోనే స్నానం చేసేవాడిని, అక్కడే బట్టలు ఉతుక్కునేవాడిని. చాకలి వారు వచ్చి ఆ బట్టలు ఉతుక్కొని వారు వెళ్ళిపోయాక ఆ సోపులు ఆ రాళ్ళ మీద పడి ఉంటే కొద్ది కొద్దిగా ముక్కలు, ఆ ముక్కలు తీసుకొని నా బట్టలు ఉతుక్కొని తొడుక్కునేవాడిని. అవి ఆరే వరకు ఆ చెట్టు కింద నిలబడ్డానండి. వేరు వేరు గ్రామాలకు వెళ్ళేవాడిని. ఏ గ్రామమో తెలియదు, ఇది ఏ ఊరో కూడా తెలిసేది కాదు. తెల్లవారిపాటి గల గ్రామంలో ఉండేవాడిని. చీకటి తెల్లవారుతుంది, చీకటికి తొలుగుతుంది అనుకునేసరికి కుళాయిల దగ్గర నిలబడి దేవుని స్వార్థ చెబుతూ కంజర తీసుకుని కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉండేవాడిని. నా అవతారాన్ని చూసి చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని ఆ తల్లులు ఎత్తుకొని వచ్చి ఏమన్నారు తెలుసా మీకు? ఆ పిల్లలు పాలు తాగకపోతే ఏడుస్తుంటే బయటికి పరిగెత్తుకొని తీసుకొచ్చి నన్ను చూపించి, నువ్వు పాలు తాగకపోతే ఆ పిచ్చోడికి ఇస్తా అని చెప్పేవాళ్ళండి. అంటే నా రూపం పిచ్చోడి కంటే హీనంగా అయిపోయింది, పిచ్చోడి కంటే ఘోరంగా తయారైపోయాను. కానీ స్వార్థ చెప్పాలి, దేవుని మాట ప్రకటించాలి, దేవుని మాట ఆపకూడదు, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. తపన 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 కాలినడకన ప్రారంభించిన నా స్వార్థ పరిచర్య దేవుడు అంచెలంచెలంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ప్రపంచానికి దేవుడు చూపించాడు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే, దేవుని పని చేసేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని కొరకు నిలబడేవాడిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టడు. దేవుని కొరకు తెగించేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, నీతిమంతుల పిల్లల్ని దేవుడు ఎన్నడూను నేను భిక్షమడుగుకొనుట నేను చూడలేదు అంటాడు దావీదు. నీ బిడ్డలు భిక్షమడుగు కోరు బిడ్డ, నీ బిడ్డలు అక్కుపక్షులు కారు బిడ్డ. నన్ను చాలా మంది అన్నారు, అన్నా మంచి సేవలో ఉన్నావన్నా, మంచి ఉన్నతమైన పరిచర్యకి వెళ్ళిపోయావన్నా, ప్రపంచానికి స్వార్థ చెబుతున్నావు, అతి పెద్ద సంఘం కట్టావు, నువ్వెక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది లక్షల మంది వస్తున్నారన్నా, ఇద్దరు ఆడపిల్లలు కన్నా ఎంత సంపాదించావన్నా అడిగారు, ఎలాంటి ఇల్లు కట్టావన్నా అని అడిగారు, ఎలాంటి కారులో తిరుగుతున్నావన్నా అని అడిగారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందన్నా అని అడిగారు. నేను చెప్పాను, నేను ఇప్పటికీ మా చర్చ్ ముందు ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటున్నాను, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. రియల్గా నా భార్యకి ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు దైవజనురాలకి. నా చేతిలో డబ్బులు ఎప్పుడు ఉండవు. దేవుని పని కొరకు ఏదో వచ్చినా ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉంటాను. నా పిల్లలకు కానీ, నాకు కానీ, మాకు కానీ ఎక్కడ ఏ రోజు ఒక ప్రాపర్టీ కూడా మేము కొనలే. దేవుని సొమ్ముని తీసుకొని వెళ్ళి ఎక్కడ దుర్వినియోగం చేయలే. ఎందుకు ఈ తాపత్రయం, ఎందుకు ఈ ఆశ అంటే, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. చచ్చిపోయే లోపల దేవుని కోసం మనం నిలబడితే నా బిడ్డలు ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టడు, దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం నాకుంది. ఈరోజు దేవుడు నీతో కూడా చెబుతున్నాడు, నువ్వు కూడా దేవుని కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు కూడా దేవుని కొరకు త్యాగం చేసిన వారైతే మీ ప్రయాసను దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మందిరంలో చీపురు పట్టుకుని ఉడిచినా, మందిరం కడగడానికి వచ్చినా, దేవుని మందిర నిర్మాణంలో నువ్వు పాలుభాగస్తుడు అయినా, దేవుని పరిచర్యలో నువ్వు ఏదో ఒక పాత్ర వేగనక రోజు పని చేయగలిగితే నీ బిడ్డలు 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 దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు చాలామంది మాకు చెబుతూ ఉంటారు, నా బిడ్డ దీవించబడాలి,
నా బిడ్డ బ్లెస్ అవ్వాలి, నా బిడ్డ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన వారు మీలో చాలా మంది ఉన్నారు. ఒక దైవజనుడు, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీకు చెప్తున్నా, నీ బిడ్డలు బ్లెస్ అవ్వాలని ఆశ ఉందా? అయితే దేవుని పని చేయి. నీ బిడ్డలు తరతరాలు దీవించబడాలని కోరిక ఉందా? అయితే దేవుని మందిరం ఊడు. నీ బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడాలని, నీ బిడ్డలు ఉన్నతమైన హై పొజిషన్లో నీ బిడ్డలను చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని పని కొరకు నువ్వు నిలబడు. దేవుడు నీ బిడ్డలను ఎన్నడూ వదిలిపెట్టడు. విడిచిపెట్టడానికి మనుషుడు కాదైన, విడిచిపెట్టడానికి మనుషుడు వంటి దేవుడు కాదైన. ఆయన నువ్వు చేసిన త్యాగం, నువ్వు చేసిన సహాయం, నువ్వు చేసిన మేలుని, నువ్వు చేసిన త్యాగాన్ని ఆయన చూస్తాడు. అదిగో షిఫ్రా, పూయ అనబడి ఇద్దరు దేవుని కోసం చేశారండి. ఆ రోజున దేవునికి భయపడి చేశారండి. దేవుని వ్యాప్తిని, దేవుని యొక్క పనిని జరిగించడానికి నిలబడ్డారండి. అందుకోసమే దేవుడు వారి వంశాన్ని దీవించాడట, వారి జీవితాలు మేలులతో నింపాడట. నువ్వు కూడా మేలులతో నింపబడాలని ఆశ ఉందా? దేవుడి జీవితంలో మేలు చేయాలని కోరిక ఉందా? దేవుడి జీవితంలో మేలు జరిగించాలని ఆశ ఉందా? ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా దేవుని కొరకు పనిచేయి. దేవుని కొరకు నువ్వు కూడా ముందుకు రా. అప్పుడు దేవుని మేలు నీ ఇంటి తలుపు తట్టుద్ది, నీ జీవితంలోకి ప్రవేశించింది. అంతేగాని నువ్వేదో ఒక పాట పాడిపోతే, నువ్వేదో కొద్దిసేపు కనబడి భక్తిగా కనబడితే కాదు. ఎదుగో దేవుని పని జరుగుతుంది. నువ్వేం చేయగలవు? నువ్వేం చేయగలవు? నువ్వేం చేయగలవో నీ పాత్రగా ఆ పరిచర్యలో, ఆ మందిర నిర్మాణంలో నువ్వు నిలబడగలిగితే దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడు, దేవుడు ఒక్కొక్కరి జీవితంలో మేలు చేయాలన్నప్పుడు మన జీవితంలో మనం చేసిన వాటిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లూకాసు వార్తలో ఒక శతాధిపతి ఉన్నాడు. నా వైపు చూడాలి మీరు, మిగిలిన వాళ్ళందరూ నా వైపు చూడాలి. లూకాసు వార్తలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడట. ఆ దాసుడికి ఒక బలహీనత వచ్చింది, ఒక రోగం వచ్చింది, చనిపోయేలా ఉన్నాడు. ఆ శతాధిపతి కొద్ది మందిని తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి యేసు ప్రభువును గురించి విని, యేసు ప్రభు వస్తే తన దాసుడు బాగుపడతాడని, నా మాటలు వింటున్నారు కదా, తన దగ్గర పనిచేసే దాసుడు బాగుపడతాడని నమ్మి యేసు ప్రభువుని రమ్మని కబురు చేశాడు, బాగు చేయమని కబురు చేశాడు. యేసు ప్రభు వారు బయలుదేరాడు. ఆ శతాధిపతి ఇంటికి ఆ దాసుడిని బాగు చేయడానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఆ ఊరిలోకి ప్రవేశించగానే ఆయన్ని పిలవడానికి, తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వారు ఆ శతాధిపతి గురించి చెబుతున్నారు. అయ్యా, నేను ఎందుకు వచ్చామంటే మా ఊరిలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు బలహీనంగా ఉన్నాడు. నువ్వు వచ్చి ఆ దాసుడిని బాగు చేయాలయ్యా, ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు అని చెప్పారు. అవునా? నేను ఎందుకు రావాలి? ఆయన ఇంటికి నేను ఎందుకు రావాలి చెప్పు? ఆయన దాసుని నేను ఎందుకు స్వస్థపరచాలి చెప్పు అని అన్నప్పుడు వారు ఆ శతాధిపతి గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమన్నాడు? వారు యేసునొద్దకు వచ్చి, నా వైపే చూడాలి మీరు. నీ వలన ఈ మేలు పొందుటకు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతని దాసుడు నీ ద్వారా స్వస్థత పొందడానికి, నీ ద్వారా మేలు పొందడానికి ఆ శతాధిపతి ఎవరంట? యోగ్యుడట. హల్లెలూయానండి. అయ్యా, నేను మేము ఊరికే రమ్మంటలా, లేకపోతే వేరే వ్యక్తి ఇంటికి రమ్మంటలా. నిన్ను పిలుస్తున్నది ఎందుకో తెలియదు. ఎవరింటికో తెలుసా? శతాధిపతి ఇంటికి. ఆ శతాధిపతికి నువ్వు మేలు చేయడానికి అతడు యోగ్యుడయ్యా అంటున్నాడు. చెప్పండి, అతడు మేలు పొందుకోవడానికి. ఎందుకు యోగ్యుడయా? ఏం చేశాడు ఆయన? ఎందుకు నేను ఆయన దాసును బాగు చేయాలి? ఎందుకు నేను ఆయన దాసును స్వస్థపరచాలి చెప్పండి అని యేసు ప్రభువారు అట్లా ఆవిడని చూస్తే వారు చెబుతున్నారు, అయ్యా ఎందుకు చెయ్యాలి నువ్వు మేలంటే? ఎందుకు చెయ్యాలి నువ్వు ఆయనకి స్వస్థత అంటే? అతడు తన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరమును కట్టించాడు. గట్టిగా హల్లెలూయా అనండి.
ఈరోజు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆరాధించే మందిరం ఎవరిదనుకుంటున్నావు? ఆయన కట్టించింది. ఈరోజు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆరాధించుకునే స్థలం ఎవరిదనుకుంటున్నావు? అది ఆయన ఇచ్చింది. కాబట్టి ఆయన మన ఆరాధన జరగడానికి, ఆయన ప్రజలందరూ వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి, అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి దేవుణ్ణి కొనియాడటానికి మందిరం కట్టింది ఎవరంటే ఆయనేనయ్యా. అందుకనే అంత పని చేశాడు కాబట్టి, అన్ని అద్భుతాలు జరిగించాడు కాబట్టి ఆయన నీ ద్వారా మేలు పొందటానికి అర్హుడు. చూసావా? ఒక స్వస్థత ఆయన జీవితంలో జరగడానికి, ఆయన దాసుడు జీవితంలో తన స్వస్థతను దేవుడు ఇవ్వడానికి, ఇవ్వాలంటే, మేలు పొందుకోవాలంటే ఆయన ఏం చేశాడట? దేవుని పని కొరకు సహకరించాడట. ఈరోజు నా ప్రియ దేవ జనాంగమా, నీ బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నప్పుడు దేవుడు బాగు చేయాలా? నీ భార్య బలహీనరాలుగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరచాలి కదూ. దేవుడు స్వస్థపరచాలి అంటే దేవుని మేలు స్వస్థత రూపములో నీ భార్యకి, స్వస్థత రూపములో నీ బిడ్డలకి, స్వస్థత రూపములో నీ కుమారుడికి, స్వస్థత రూపములో నీ భర్తకి దేవుడు మేలు చేయాలంటే నువ్వు ఈ దేవుని పని కొరకు ఏం చేయాలి? సహకారుడుగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని పని కొరకు సహకరించావేమో, అందుకని నీ బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఒకవేళ నువ్వు దేవుని పని కొరకు సహకరించావేమో, అందుకని నీ భార్యను దేవుడు బ్రతికించాడు. ఒకవేళ దేవుని పని కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు నీ ధనాన్ని ఇచ్చావేమో, అందుకని నీ భర్తను దేవుడు బ్రతికించాడు. ఈరోజు నీ భార్య ఎలా బ్రతికింది? ఈరోజు నీ భర్త ఎలా బ్రతికాడు? ఈరోజు నీ బిడ్డలు ఎలా బ్రతికారు? బా, డాక్టర్లు చెప్పారు చచ్చిపోతాడని, చనిపోతాడని. ఇక్కడ మా సంఘంలో ఒక బాబు ఉంటాడు, చందు అని ఉంటాడు. చందు అని అంటాడు. ఆ బాబు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబుని అన్నారట, డాక్టర్లు చూసి నేను చచ్చిపోతాడు అన్నారట. ఏమొచ్చింది తెలుసానికి? బోన్ క్యాన్సర్. అసలేం లేదు, మొత్తం శరీరం అంతా కుళ్ళిపోయింది. ఆయన కూర్చున్నాడు. లాస్ట్ అదిగో చేయొద్దు బాబు, లాస్ట్. హల్లెలూయా. డాక్టర్లు అన్నారు, వాళ్ళ బంధువులు పిలిచారు, అమ్మా తీసుకెళ్ళిపోయి మీరేం చేస్తారంటే ఆయన ఏం తింటాడు అది పెట్టండి, ఆయన ఏం తింటాడు అందరిని పిలవండి, బంధువులు అందరిని పిలవండి అన్నారు. ఇక మంచం మీద పడుకుపెట్టి అందరిని తీసుకొచ్చారట. వాళ్ళ బంధువులు అందరూ రావటం అంటే ఏడవటం అట. భయంకరంగా ఏడుస్తున్నారట. భార్య ఏమో యవనస్తురాలు, ఇద్దరు చిన్న పిల్లలండి. ఎట్లుంటుందో చెప్పండి, ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది కదా పరిస్థితి. ఇక మరణానికి సమీపం అయిపోయాడు బాబు. ఇక మరణం తన దగ్గరకు సమీపించింది. డాక్టర్లు చెప్తున్నారు ఇక కష్టమని. ఎవరో చెప్పారండి, ఆ కల్వరి మార్గం తీసుకెళ్ళి వెళ్ళండి, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బతుకుతాడండి అని చెప్పారట. ఎత్తుకొని కారులో వేసుకొని ఈ కల్వరి మార్గం గేట్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. 21 రోజులు ప్రార్థన జరుగుతుంది. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసి ఇక రేపటితో ఫాస్టింగ్ ప్రేయర్స్ క్లోజ్ అయ్యే రోజు అనమాట. అంటే 20 రోజులు ఉన్నా నేను. నన్ను వచ్చి అడుగుతున్నారు, నేను బయటికి రానంటున్నా. ఆ నిలబడి ఒక ఆయన పేరు ఏదో గుర్తురాటలే, నరేంద్ర అని ఒక సహోదరుడు, అయ్యా మీరు ఒక్కసారి బయటకు వచ్చి మీ చెయ్యి అట్లా వేస్తే చాలయ్యా, ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆ బాబు బ్రతుకుతాడన్నారు. సరే, వారు కబురు పెట్టగానే నేను వచ్చి బయట నిలబడి ఆ మెట్ల దగ్గరే, పైకి కూడా రాలే, మెట్ల దగ్గరే, ఆ కరెక్ట్గా మెట్ల దగ్గరే ఆ బాబుని చూడగా నాకే భయం వేసింది. అస్థిపంజరానికి సొక్క ప్యాంట్ తీసి తీసుకొచ్చారు. అస్థిపంజరానికి సొక్క ప్యాంట్ తీసి తీసుకొచ్చారు. చూస్తే అట్లా ఉన్నాడు. ఇంత ఈ ఏలే లా ఉంది, అంత బక్కగా ఉన్నాడు. ఇంకేం లేదు. చూసిన వాళ్ళు ఎవడైనా సరే ఏం బతుకుతాడు పాపం అంటారు. కానీ నేను అన్నాను, నువ్వు సజీవుడిగా తిరిగి వస్తావు వీళ్ళు అన్నాను. నేను చేతులు వేసి ప్రార్థన చేశాను. క్యాన్సర్ అంటున్నారు కదా, క్యాన్సర్ ఉన్నది, పాడున్నది, నువ్వు వెళ్ళు, రిపోర్ట్లన్నీ మారిపోతాయి అన్న. ఆ రాత్రి హైదరాబాద్ వెళ్ళారు, హాస్పిటల్లో పడుకున్నాడట. ఆ నైటే హాస్పిటల్లో పడుకోగానే తెల్లవారుతుందనగా ఒక తెల్లని డ్రెస్ వేసుకొని నేనే వెళ్ళానట. హల్లెలూయానండి. అబ్బ, మరి నేనే వెళ్ళానట. వెళ్ళి ఏదో చేశానట, అక్కడ నిలబడి ఏదో చేశానట. ఆయన శరీరంలోంచి ఏదో ఒక ముళ్ళు లాంటిది ఏదో తీసేసానట. ఏదో చెప్పాడు ఆయన. ప్రొద్దుటే డాక్టర్లు వచ్చి, బాబు నీ రిపోర్ట్స్ అన్నీ బయటకు పంపాలా, చాలా కష్టం నాయన అని చెప్పి రిపోర్ట్లు తీసి ఇటు వాడు చూస్తుంటే ఏం కనపట్లేదట. హల్లెలూయానండి. హల్లెలూయా. అసలు అటు ఇటు చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారట.
ఆయన రిపోర్ట్స్ అమెరికా వెళ్ళినాయి, ఆయన రిపోర్ట్స్ బాంబే వెళ్ళినాయి, ఆయన రిపోర్ట్స్ చెన్నై వెళ్ళినాయి. వాళ్ళందరూ మళ్ళీ కూర్చొని చూసే ఇదెక్కడ అద్భుతమయ్యా, ఈ బాబులో క్యాన్సర్ మటుమాయమైపోయింది. హల్లెలూయానండి. ఇప్పుడు చూడండి, దుడ్డు ముక్కలా కూర్చున్నాడు వెనకాల, దుడ్డు ముక్కలాగున్నాడు వెనకాల. హల్లెలూయా. ఆయన అంటాడు డాడీ, ఈ మందిరానికి నేను ఏం చేసినా తక్కువే, దేవుని కొరకు నేను ఏమిచ్చినా తక్కువే. అందుకని ఎప్పుడైనా దేవుని పనిలో ఎవరైనా ఏదని ఇచ్చేటప్పుడు నేను వాళ్ళందరికంటే ఎక్కువ ఇవ్వాలా అంటాడు. ఎవరైనా 100 ఇస్తే నేను 110 ఇవ్వాలా, నాది 10 రూపాయలు ఎక్కువే ఉండాలా. ఎందుకు ఆ తీర్మానం అంటేనట, నా జీవితంలో దేవుడు మేలు చేశాడు. ఆయన భార్య ఉంటుంది, వెనకాల ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆ మొహాన్ని ఒకసారి చూడండి, అస్సలు ఇష్టపడతాడు యేసు ప్రభు అంటే. అస్సలు దేవుడి గురించి చెప్తాడు, మొహంతో సించుకుని అనేదట. ఆమె అప్పుడు అలా ఉంది. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, డాడీ నాకు ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది డాడీ నేను దేవుడి కోసం బ్రతకాలి డాడీ దేవుడి కోసం మేము ఏది ఇచ్చినా తక్కువే. బా ఫస్ట్ ఇప్పుడు చూడు, నేను ఏదో ఒక పని చేస్తాను డాడీ, నాకు ఏదో ఒక పని. తన జీవితంలో దేవుడు మేలులు చేశాడు. బా ఎంత మేలండి. క్యాన్సర్ పోవటం ఏంటండి, క్యాన్సర్ పోద్దా? క్యాన్సర్ పోదు, పాడలేదు, అసలు పోయింది. యేసు ప్రభువుకున్న శక్తి అది. అక్కడ ఒక ఉంది, నువ్వేనమ్మా, బ్లూ శారీ, ఆవిడ క్యాన్సరే. ఆమె ఎట్ట వచ్చింది అనుకున్నావు? రేపు చచ్చిపోతాం, మాపు చచ్చిపోతాం అంటూ వచ్చింది. ఏంటమ్మంటే క్యాన్సర్ అంది. డాక్టర్లు చచ్చిపోతామన్నారు అయ్యా. మంచి స్పిరిట్ లీడింగ్లు వెళ్ళిపోయాం దగ్గరికి. ప్రభు నాకు చెప్పాడు, నాకు తెలియదు ఆమె క్యాన్సర్ అని. ఆమె వస్తుంది పోతుంది క్యాన్సర్ నాకు తెలియదు. ప్రభు చెబితే వెళ్ళాను. ఏందమ్మా నీ జబ్బు ఏంటంటే క్యాన్సర్ అంది. ఏసు క్యాన్సర్ని తీసుకుని వెళ్తాను రా అన్న. నేను క్యాన్సర్ని ఏసై తీసుకుని వెళ్ళాడు. నువ్వు రిపోర్ట్లు తీసుకొని రా పో అంటే హాస్పిటల్ గారు డాక్టర్ గారు ఇదేంటి నీ క్యాన్సర్ ఏమైంది అంటున్నారట. హల్లెలూయా. తారుమారైపోవాలి. నేనంటాను, ఆమె అయినా ఆయనైనా ఎవరమైనా దేవుడు మామూలు మేలు చేశాడా? ఆ మేలు ఎందుకు చేశాడంటే ఆ మేలు పొందుకోవటానికి వాళ్ళు యోగ్యులయ్యారండి. దేవుడు ఎంత ప్రేమిస్తే ఆ మేలు చేయాలి. అందుకనే వారు వాళ్ళ జీవితంలో దేవుని కొరకు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడన్నా నేను చందుకు ఫోన్ చేస్తే సెకండ్స్లో వచ్చి వాళ్ళు పడతాడు. ఇక్కడ పరిచర్య కొరకు ఇది అవసరం ఉందంటే చాలు, ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ముందు అసలు దేవుని కోసం నేను ఇది చేయాలంటాడు. కారణం ఆయన పొందుకున్న మేలు. శతాధిపతిని గురించి చెబుతున్నారు. ఆయన మనకు మందిరం కట్టించాడయ్యా. మందిరం కట్టించాడు. అందుకోసం ఆయన ఈ మేలు పొందుకున్నట్టుకు ఆయన యోగ్యుడు. ఇప్పుడు మందిరం కట్టడానికి ఎంతమంది మీరు సహకరిస్తున్నారో వారు మీ జీవితాల్లో దేవుడు మేలు పొందుకోవడానికి మీరు కూడా యోగ్యులవుతారు. హల్లెలూయా. అమ్మాయి 1500 రూపాయలు జీతం చేసుకునేదండి. నా ఎదురు ఉందో పాప 1500 రూపాయలు జీతం చేసుకునే అమ్మాయి ఏదో తన జీవితంలో ఒక చిన్న పని నేర్చుకొని ఒక 1500 సంపాదించుకునేది. దేవుడు తను ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు, దీవించాడు, ఉన్నతమైన కృపలోకి వచ్చాడు. 1500 రూపాయలు జీతం కోసం వచ్చిన అమ్మాయి మందిరానికి 1,00,000 రూపాయలు ఇచ్చిందండి. అబ్బా హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆమె స్థాయికి మించిచ్చింది. అయితే దేవుడు అన్నాడు, దేవుని మేలు పొందుకోవటానికి ఆవిడ యోగ్యురాలు. హల్లెలూయా. నేను అదే చెబుతున్నా మీకు, దేవుని కొరకు నువ్వేది చేయగలుగుతావో నీ జీవితంలో దేవుని మేలు పొందుకోవటానికి యోగ్యత సంపాదించుకుంటావు.
ఆ సమాజ మందిరపు అధికారి, శతాధిపతి గురించి చెబుతున్నారు. ఇతను మేలు పొందుకోవడానికి యోగ్యుడయ్యా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పదండి వెళ్దాం యేసయ్య అన్నాడు. మందిని కట్టించిండా, అయితే ఆయన ఇంటికి మనం వెళ్ళాల్సిందే అన్నాడు. అబ్బా, దేవుని సోదరు చెప్పండి, మందిని కట్టిస్తాను, నువ్వు కూడా ఇక్కడ కట్టించే వ్యక్తి అయితే యేసయ్య అంటాడు, పద దేవుని ఇంటికి మనం వెళ్దాం అంటాడు. ఏమై మందిరానికి ఏమి ఇచ్చిందయ్యా? పలానాది ఇచ్చింది ప్రభు, అయితే పద మహిమ ఇంటికి వెళ్దాం అంటాడు. పలానా లలిత ఏమి ఇచ్చిందా? ఇదిగో పలానాది ఇచ్చిందయ్యా, పద లలిత ఇంటికి వెళ్దాం అంటాడు. ఫలానా ప్రదీప్ ఏమి ఇచ్చాడు? ఏమీ లేదు ప్రభు, నేను రాలేపో అంటాడు. నిజం, ఈ లేదుకి రాడు. ఫలానా రవి ఏమి ఇచ్చిండయా? ఏమీ లేదు ప్రభు, అయితే నేను రాలేపో అంటాడు. ఫలానా వెస్లీ ఏమి ఇచ్చిండయా? ఏమీ లేదు ప్రభు, వచ్చి పోతున్నాడు సూట్ వేసుకుని బూట్ వేసుకొని, అయితే నేను రాలేపో అంటాడు. ప్రభు అంటాడు, వారు మేలు పొందుకోవడానికి ఎప్పుడు యోగ్యులుగా మారుతారంటే దేవుని పని కొరకు సహాయం చేసిన వా. నన్ను ప్రభు అన్నాడు, ప్రభు నాకు ఇల్లు లేదు ప్రభు, వాకి లేదు ప్రభు, యేసయ్యానికి స్తోత్రం తండ్రి. మాకున్న ఇల్లు కూడా మా అమ్మ మా నాన్న ఈయన అంటున్నారు ప్రభు. నాకేం లేదు ప్రభు, రేగుల చెట్టు ఇటు అటు తడుతుంది ప్రభు, వర్షం వచ్చి ఇటు పడుకుంటున్నా ప్రభు, వర్షం వచ్చి తడు పడుకుంటున్నాం ప్రభు, పైకి మాత్రం రూమ్లో కనపడుతుంది ప్రభు, అన్నీ ఏలాడుతున్నాయి తండ్రి లోపల అని యేసయ్య అన్నాడు. నీకు నేను ఎలాంటి ఇల్లు ఇస్తా తెలుసా అన్నాడు. ఎట్టిస్తావు ప్రభు అంటే, ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చి మోర్చపోయి ఆడే పడతారన్నాడు. మీరేనట వచ్చాట మోర్చపోయి ఆడ పడిపోతారు. అలాంటి ఇల్లు నీ కొరకు నేను దాచిపెట్టా. మరి కిందది కాదు నేను ఇచ్చేది, అసలు ఇంకొకటి ఉందన్నాడు. అది నువ్వు ఎక్కలేక లిఫ్ట్ లోపల పెట్టుకోవాలన్నాడు. వా, ఇప్పుడు వస్తావుగా మా ఇంటికి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీకు అంత ఉన్నతమైన ఇల్లు ఇస్తా నేను, అంత ఉన్నతమైన కారు ఇస్తా నేను, అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తా. అబ్బా, రూపాయి కోసం, ఒక్క రూపాయి కోసం ఇల్లంతా ఎత్తులాడేవాడిని. మా దగ్గర పేపర్లన్నీ ఎత్తుతుంది మమ్మీ అని, ఏడబెట్టి పెడితే ఉంటాయండి, పెట్టకుండా ఎత్తుతున్నారు ఏంటి అనేది. ఏమో ఏడన్నా మర్చిపోయిన ఎవరిని ఎత్తుతున్నారు. టీ తాగడానికి ఒక్క రూపాయి టీ తాగడానికి. యేసయ్య అన్నాడు, ₹1 కోసం టీ తాగడం కోసం వెతుకుతున్నావు, నువ్వెక్కడ పడుకుంటే అక్కడ నీ చుట్టూరు డబ్బులు ఉండేట్టు చేస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకనే చెబుతున్నా, నీ జీవితంలో నీ భార్యకు దేవుడు మేలు చేయాలంటే, నీ జీవితంలో నీ బిడ్డలకు దేవుడు మేలు చేయాలంటే, నీ జీవితంలో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నీ వంశాన్ని దీవించాలంటే నువ్వేదేదో చేయటం కాదు, వారి పేరున ఏదేదో దాయటం కాదు, వారి కొరకు ఏదేదో సంపాదించడం కాదు. నువ్వు సంపాదించాల్సింది దేవుని కృపను మాత్రమే. హల్లెలూయా. ఆ మంత్రస్థానాలు ఇద్దరూ అదే సంపాదించుకున్నారు. ఈ శతాధిపతి కూడా అదే సాధించాడు. యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, వెళ్దాం పద అని యేసయ్య వెళ్తుంటే, యేసయ్య వెళ్తున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉండి చూసి ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను యోగ్యుడిని కాదయ్యా. నువ్వు మాట సెలవిస్తే, చెప్పండి మాట అంటే దేవుని మాట సెలవిస్తే మాట అద్భుతం చేస్తుందని చెప్పా నేను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ సమయంలో తన దాసుడు స్వస్థత పొందాడండి. హల్లెలూయా. బా, అందుకని ప్రియ బిడ్డ, నువ్వు దేవుని కోసం చేసినప్పుడు దేవుని జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ప్రతి అవసరత, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరిగా మాట చూపించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాగా దేవుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ప్రతి అవసరమును చాలా మందికి వాగ్దానం రాగానే ఎగిరి పడతారు. ఈ వాగ్దానం రాగానికే అబ్బా నా అవసరాలన్నీ తీరిపోయినాయి. అబ్బా, చాలా మంది ఈ వాగ్దానం రాగానే సంతోషపడతారు. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ప్రార్థన ఏం చేస్తారు? ప్రభువా 4:19 ఫిలిప్పీ ప్రకారం తండ్రి మా ప్రతి అవసరతను తీర్చు, మా ప్రతి అక్కర తీర్చు, మా ప్రతి అవసరం అంటారు. అయినా కూడా తీరట్లా, అయినా కూడా అవసరం తీరడం. ఎందుకు తీరడంలో చెప్పి ప్రార్థన చేస్తా. అది ఎందుకు తీరడం లేదంటే, ఆ మాట ఎప్పుడు దేవుడు చెప్పాడు, దానికంటే పైన ఒక మాట చెప్పాడు.
అది చదవం మనం. అది చదవకుండానే ఈ మాట ఒక్కడ చదివి ప్రభువా మా అవసరాలు తీర్చని ప్రార్థన చేస్తాం, తీరట్లా. వాళ్ళ అవసరం ఎప్పుడు తీర్చబడిందంటే ఫిలిప్పీ సంఘానికి దేవుని కోసమట త్యాగాలు చేశారట. మాసిదోనియా సంఘము గురించి పౌలు ఫిలిప్పీలకు చెబుతున్నాడు. మాసిదోనియా సంఘము నా కొరకు ఇలా చేసింది, ఎప్పుడైతే నా కొరకు అలా చేశారో వాళ్ళు దీవించబడ్డారు, మీరు కూడా నా కొరకు చేశారు. కాబట్టి మీరు నా కొరకు చేసిన ఆ సమర్పణను బట్టి, త్యాగాన్ని బట్టి, ఆ పరిచర్యను బట్టి ప్రభువు మీ అవసరతలు తీరుస్తాడు అంటున్నాడు. మనం పై చదవం, పైన వాక్యం చదవకుండా కింద ఉన్న వాక్యాన్ని ఒకటే చదివి ఎగురుతాం. అబ్బా ప్రభా ఫిలిప్పీ 4:18 ప్రకారం దీవించాయి, ఆశీర్వదించు, మా అక్కర్ తీర్చే, బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోవాలి ప్రభా, ఇటు ఒకటి రావాలి ప్రభా, HDFC రావాలి ప్రభా, SBI రావాలి ప్రభా, ఇంకా ప్రభా అన్ని బ్యాంకులన్నీ సార్ పక్క భద్రత మాకు రావాలి ప్రభా. ఉన్నాయి పోతానే కానీ నేను ఎట్లా ఎందుకు నేనట్లేదంటే వాక్యం దాని పైన ఏముందో చదవం మనం. దాని పైన ఫిలిప్పీ సంఘములో దేవుని కొరకు పరిచర్య చేసిన వారి గురించి మాట్లాడుతూ వచ్చి ఆ మాట అన్నాడు. అందుకని మీ అవసరతలు తీరుతాయి. ఎవరి అవసరతలు అంటే ఫిలిప్పీ సంఘమట పౌలును పోషించిందట, పౌలు పరిచర్యకు సహకరించిందట, పౌలు పరిచర్య కొరకు ఎంతో త్యాగాలు చేశారట. మాసిదోనియా సంఘం కూడా అలాగే చేసిందని చెబుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పౌలు అంటాడు, వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని మేలులు మన ఇంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని పని కొరకు నిలబడాలి. షిఫ్రా పూయల వలె, శతాధిపతి వలె నేను దేవుని కోసం నిలబడితే దేవుడు మన జీవితాల్లో మేలు. ఏ మేలు? నీ భార్య అనారోగ్యంతో ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు. నీ బిడ్డలు అనారోగ్యంతో ఉంటే దేవుడు బాగు చేస్తాడు. నీ బిడ్డలు తిరుగుబోతులైతే తీసుకొచ్చి మందిరంలో కట్టేస్తాడు. నీ బిడ్డలు లోకానుసారంగా వెళ్ళిపోతే దేవుడు లాక్కొచ్చి మందిరంలో నిలబెడతాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కుమారుడు భయంకరంగా త్రాగేవాడు, భయంకరంగా తిరిగేవాడు. ఆ దైవజనుడు చాలా మంచి దైవజనుడు. ఆ దైవజనుడు ఎప్పుడు మేము కనపడ్డా, పాస్టర్ గారు నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అనేవాడు. నిలబెట్టి రోడ్డు మీదే ప్రార్థన చేయించేవాడు. ప్రార్థన చేసేవాళ్ళం. ఒక రోజున ఏమైందో తెలుసా? తన కుమారుడు ఇప్పుడు చెన్నై పట్టణంలో బాప్టిస్ట్ దేవాలయంలో ఆ సంఘానికి, ఒక పెద్ద సంఘానికి పాస్టర్గా పనిచేస్తున్నాడు. త్రాగుబోతండి, తిరిగిపోతండి, బార్ షాపులంటే వాడే ఉండేవాడు. ఎక్కడ చూసినా తన తండ్రి తన కొరకు ప్రార్థన చేశాడు. తన కుమారుడి కొరకు తన తండ్రి కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు. నీ బిడ్డల కోసం నువ్వు కార్చే కన్నీరు, నీ బిడ్డల నిమిత్తం నువ్వు చేసి పరిచర్య ఎన్నడూ కూడా వ్యర్థము కాదండి. ఇంకొక సహోదరి చెబుతుంది కదా, బిడ్డ ఎస్తేరు టీచరు ఏమంటున్నారు? టీచర్ గారు, నా బిడ్డ అన్ని మార్కులు సాధించడానికి నా బిడ్డకు జ్ఞానం లేదు, నా బిడ్డకు అంత చదువు లేదు, అంత ఫౌండేషన్ ఇక్కడ మేము వెయ్యలే. కానీ అక్కడికి వెళ్ళాక భయపడింది, అక్కడికి వెళ్ళి వణికిపోయిందట. మా దగ్గరికి తీసుకొచ్చారు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా దగ్గర తీసుకొచ్చారు. ఆ అమ్మాయి నమ్మకం ఏంటంటే మేము ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దని. కానీ పిరికితనంతో వచ్చింది, చాలా భయంతో వచ్చింది. అందరూ బాగానే ఉన్నారు కానీ ఆమె ముఖం చూస్తే ధైర్యంగా కనపడితే అంటుంది కానీ గుండెల నిండా భయంతో వణికిపోతాను. అయితే నేను అంతరంగాన్ని చూసి అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే వణికిపోతాను. అప్పుడు ఆ బిడ్డలు ఆ పిరికితనాన్ని తొలగించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ధైర్యమును, జ్ఞానమును, పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేసి ఇచ్చి పంపించినప్పుడు రాస్తే స్టేట్ ర్యాంకర్స్లో ఒక ర్యాంకుగా నిలబడింది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని డబ్బులు ఇస్తే ఆ ర్యాంక్ వచ్చింది? ఎవరితో రికమెండేషన్ చేపిస్తే ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి తెలుసా? వారు చేసిన దేవుని నిమిత్తమై త్యాగం. వాళ్ళ బంధువులు అనుకుని ఉండొచ్చు, సంఘంలో ఉన్న మీరు కూడా అనుకుని ఉండొచ్చు, టీచర్ గారికి ఏం పని లేదో సాక్ష్యం చెబుతుంది, టీచర్ గారికి ఏం పని లేదా కానుకలు ఇస్తుందని. ఆమె ఇచ్చిన కానుకలు ఎవరికో తెలుసా? దేవుని కోసం. దేవుని కోసం ఆమె వెత్తింది కనుకనే దేవుడు తన బిడ్డకు మంచి ర్యాంకుని ఇచ్చాడు. నేనంటాను,
దేవుని కొరకు నువ్వు చేసేది ఏది కూడా వ్యర్థం కాదు. నీ బిడ్డ మంచి మార్క్స్ పొందుకోవాలా, నీ బిడ్డ ఉన్నతమైన ఆఫీసర్ అవ్వాలా, నీ బిడ్డ అద్భుతమైన దీవెనలు పొందుకోవాలా, నీ ఇంట్లో దేవుని మేలు కావాలా, నీ ఇంట్లో దేవుని స్వస్థత కావాలా, నీ ఇంట్లో దేవుని ఆశీర్వాదం కావాలా, అయితే నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుని కొరకు విత్తు, దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా నిలబడితే షిఫ్రా పూయల వలె మీరు కూడా మేలుతో నింపబడతారు. మేలుతో నువ్వు మేలుతో నింపబడి వెళ్ళాలి. ఈరోజు ఇంకా ఎంతకాలం మేలు లేకుండా నీ జీవితంలో బాధలతో, దుఃఖంతో, వేదనతో తిరుగుతుంటావు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విను. నీ జీవితంలో మేలు పొందుకోవాలంటే నువ్వు దేవుని కోసం పంచి, దేవుని కోసం దేవుని సన్నిధిలో నీ ధనాన్ని ఖర్చు పెట్టు. మేము చేసే పని అదే. ఇక్కడ ఎంత వస్తాయో నాకు తెలియదు, లెక్క పెట్టాం మేము. ఎంత వచ్చినా కానీ దేవుని కోసం ముందు, ఆ తర్వాత మా కోసం ఏదైనా కావాలంటే, దేవుని పరిచర్య ఉందంటే మేము ఏది ఖర్చు పెట్టాం బయట మా సొంతానికి. దేవుడే ముందు ముఖ్యం. ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం విత్తగలుగుతామో, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితంలో ఇటువంటి అనుభవం లేదేమో, అందుకని నీ శరీరానికి స్వస్థత రావట్లేదు, అందుకని నీ దేహానికి బలహీనతలు ఉన్నాయి. అయితే ఒక పని చెయ్యి, ప్రభువా నా జీవితంలో నువ్వు మేలు చేయ్యా. అది స్వస్థత కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇల్లు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, ఏదైనా దేవుడు చేయాలంటే, ఏ మేలైనా నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. చెప్పండి, దేవుని కొరకు నిలబడాలి. ఇక్కడ పరిచర్య చేసిన వాళ్ళు ఎవరెవరో, ఈ మందిరంలో వాలంటీరింగ్ చేసిన వాళ్ళు, ప్రేయర్ టవర్లో పరిచర్య చేసిన వాళ్ళు ఎవరో, మీ పిల్లల 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 పిల్లలు బ్లెస్ అవుతారు. మీరు ఆటోల్లో వచ్చారు, మీ బిడ్డలు కారుల్లో వస్తారు. హల్లెలూయా. నేను చర్చికి వెళ్తున్నారా అని నువ్వు అంటే, మమ్మీ డ్రైవర్ని తీసుకొని వెళ్ళి కారు వేసుకుని వెళ్ళు అంటాడు. హల్లెలూయా అనండి. అప్పుడు మీరు ఎలా రావాలి? కారులో. హల్లెలూయా అంటలా. ఆటోల్లోనే వద్దాం అనుకుంటున్నారా? కారులో రావాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు మనం దీవించునుగాక. మరి కారులో రావాలంటే పార్కింగ్ ఉన్న చర్చికి మనం వెళ్ళాలా? పార్కింగ్ ఆ చర్చికి, ఇప్పుడు కొత్త చర్చికి పార్కింగ్ ఉంది. హల్లెలూయానండి. పెద్ద పెద్ద లారీలు వేసుకొచ్చిన పార్కింగ్ ఉంది. హల్లెలూయానండి. అట్లాగే ఇక్కడ ఉన్న మీ పిల్లలందరూ బ్లెస్ అవుతారు, గెజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు. అసలు కారులే కార్లు, కారులే కార్లు, కారులే కార్లు. నాకు కూడా ఫోన్లు కాకుండా కారులు తీసుకొచ్చే స్థాయికి దేవుడు ఆశీర్వదించను గాక. హల్లెలూయా. మీ బిడ్డలు నాకు కారు తీసుకొచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. హల్లెలూయా. బా, మేము కొనకూడదండి. మమ్మీ ఎప్పుడు అంటారు, మనం ఏం కొనకూడదండి. దేవుడు మనకు తీసుకొచ్చి ఇచ్చేయాల. నిజంగా ఇప్పటివరకు మేము కొన్న వస్తువులు తక్కువ, కొన్న వస్తువులు తక్కువ. మేమేం కొనం పెద్దగా, కొన్ని కొన్ని చిన్న చిన్నవి కొంటాం, పెద్ద పెద్ద దేవుడు ఇస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నా వాగ్దానం చేశాడు, నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను అన్నాడు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, బిడ్డా ఇక్కడ దేవుడు పనిచేసిన వాళ్ళు ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. అందుకని మందిరం అడిగేటప్పుడు పిలుపు రాగానే రావాలా. పరిచర్య ఉందని పిలిస్తే రావాలి. ఇందాక సాక్ష్యం చెప్పిన పిల్లలందరూ కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళే. ఇక్కడ పనిచేసే పిల్లలు వాళ్ళు ఉన్నారు, వైట్ డ్రెస్ వేసుకొని, కింద ఉన్నారు స్టాఫ్, వీళ్ళందరూ రేపు వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు వారు తరతరాలు దేవుడు మేలులతో నింపుతాడు. కారణం దేవుని కోసం చేసిన ఆ చిన్న త్యాగం. ప్రభువా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో, నా ఇంటిని మేలుతో నింపయ్యా, నా జీవితాన్ని మేలుతో, నా బిడ్డలను మేలుతో, నా ఇల్లుని మేలుతో నింపని నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. నేను కూడా ఆ మంత్రసానుల వలె నీ కొరకు పనిచేస్తాను, నీ నిమిత్తం నిలబడతాను. ఇది కట్టబోతున్న మందిరం కోసం, జరుగుతున్న పరిచర్య కోసం, జరుగుతున్న విజయవాడ, జరుగుతున్న ఖమ్మం, జరుగుతున్న పరిచర్య నిమిత్తం నేను కూడా నిలబడతాను. ప్రభువా ఇంకా మా దైవజనుడు ఇంకా అనేక స్థలాలకు వెళ్ళాలి, అనేక పట్టణాల్లో ఈ సువార్తను ప్రకటించాలి. అందుకుగా నేను కూడా నిలబడతానయ్యా. మాసిదోనియ సంఘం వలె ఇదిగో నేను కూడా నిలబడతా, ఫిలిప్పీ సంఘం వలె నేను కూడా నిలబడతాను. నువ్వు నిలబడితే దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మంత్రసానుల్లో కుటుంబాన్ని వంశాభివృద్ధి కలుగు చేసినట్లు నీ కుటుంబాన్ని, నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భార్యను దేవుడు ముట్టి బాగు చేసి మేలుతో నింపుతాడు. నీ బిడ్డలు ముట్టి
బాగు చేసి దేవుడు మేలుతో నింపుతాడు. మీ బిడ్డలు ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళి మేలుతో నింపుతాడు. అందుకోసమే మిమ్మల్ని దర్శించయ్యని నువ్వు ఉన్న స్థలంలో మోకరించి 2 చేతులు పైకి జోడించి ఒక్కసారి ప్రభువుని అడుగు. తండ్రి, ఈ రోజునైనా ఈ వర్తమానం విని ప్రభా ఎంతమంది తీర్మానం చేసుకున్నారో అయ్యా నీ చిత్తం భూమి మీద నా ద్వారా నెరవేర్చబడాలి అని అంటే ప్రభా అయ్యా ఇదిగో నేను కూడా నిలబడుతున్నాను నీ కోసం ప్రభా. నన్ను కూడా వాడుకోయా, నా ధనాన్ని వాడుకోయా, నా బలాన్ని వాడుకోయా, నా జ్ఞానాన్ని వాడుకోయా యేసయ్యా. అయ్యా నా ద్వారా అయ్యా నీ పని జరగాలి, అయ్యా నీ ఉద్దేశం జరగాలి. అయ్యా సేవకులకు సహకరించే వ్యక్తులుగా నేను ఉంటాను ప్రభు అని షిఫ్రా పూయా వలే నీ కోసం నేను నిలబడతానయ్యా. అయ్యా మాసిదోనియా సంఘం వలే అయ్యా నీ కోసం, నీ పరిచర్య కోసం సేవకులకు నేను సహకరిస్తాను ప్రభు అని అయ్యా ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారిని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నాయన షిఫ్రా పూయాలు అనబడేవారు ప్రభా నీ ఉద్దేశం నీ చిత్తం జరిగించబడడానికి నీకు భయపడి ప్రభా వారు నాయన నీ చిత్తం జరిగించినప్పుడు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వారికి మేలు చేసిన దేవుడు అయ్యా, వారి యొక్క వంశావళిని ఆశీర్వదించిన దేవుడివి, వృద్ధి చేసిన దేవుడు కదా ప్రభా. నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. కొంతమంది బిడ్డలు నీకు సహకరిస్తున్న వారు ఉన్నారయ్యా. అయ్యా నీ పనిలో పాలు పంపులు పొందుకుంటున్న వారు ఉన్నారయ్యా. వారి గుప్పెలు విప్పుతున్న వారు ఉన్నారయ్యా. అయ్యా నాయన సేవకులకి నాయన సహకరిస్తున్న వారు ఉన్నారు. వారి సామర్థ్యం కొలది పని చేస్తున్న వారు ఉన్నారు. తండ్రి నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వెవ్వరికి రుణస్తుడుగా ఉండవయ్యా. నువ్వందరినీ జ్ఞాపకం చేసుకుంటావయ్యా. నీ పేరిట వచ్చిన వారికి గిన్నెడు చల్లని ఇచ్చిన పరలోకంలో ప్రతిఫలం పొందుకుంటారు అన్నావు కదయ్యా. అంత మంచి మనసున్న దేవుడు అయ్యా. మేము నీ కోసం పడే కష్టం మర్చిపోవయ్యా. మేము నీ కోసం ఖర్చు చేసే ధనాన్ని మర్చిపోవయ్యా. తండ్రి నాయన నీకు పని చేయడానికి మేము ఏ రీతిగా పని నిలబడినా కూడా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావు, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటావయ్యా. అయ్యా నాయన తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తావు, దీవించే దేవుడు అయ్యా. మనుషుల కోసం ఎంత కష్టపడినా, మనుషుల కోసం ఎన్నో త్యాగాలు చేసినా వారైతే మమ్మల్ని మర్చిపోతారు. కానీ నీకోసం చేసిన త్యాగం కావచ్చు, నీకోసం పడిన ప్రయాస కావచ్చు, అయ్యా నీకోసమే నిలబడిన విధానం కావచ్చు, నువ్వు మర్చిపోవయ్యా. అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన అయ్యా నువ్వు చెప్పిన ప్రతి మాటను వారి హృదయంలోనికి తీసుకొని నీకోసం నిలబడతామేసయ్యా అని అయ్యా నీకోసం మేము మాకున్న ధనాన్ని ఖర్చు చేస్తామేసయ్యా అని అయ్యా ఇప్పుడు వరకు తెలుసో తెలియక ఇవ్వలేకపోయామయ్యా. అందుకనే మా కుటుంబంలో ఏ మేలు జరగలేదు, ఏ ఆశీర్వాదం రాలేదు. కానీ ఈరోజు వాక్యం విన్నామయ్యా. నీకు ఇవ్వడం బట్టి మేము ఎంత మేలు పొందుకుంటామో, ఎంత ఆశీర్వాదం పొందుకుంటామో అయ్యా. షిఫ్రా పూయాలను బట్టి అయ్యా, శతాధిపతిని బట్టి ప్రభా మాతో మాట్లాడావు నాయన. వారి జీవితాలు ద్వారా మాతో మాట్లాడినావు దేవా. అయ్యా ఈరోజు ప్రభా మేము కూడా ఒక నిశ్చయితలోనికి వస్తున్నామని బిడ్డలు నిలబడి ఉన్నారయ్యా. వారందరినీ కూడా ఆశీర్వదించయ్యా. ఈ తీర్మానంలో వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి వారి జీవితంలో అయ్యా నీ మేలులు జరుగును గాక, నీ ఆశీర్వాదం వచ్చును గాక, ప్రతి కుటుంబానికి క్షేమ స్థితి కలుగును గాక. తండ్రి నాయనా నీ రాజ్యము నాయనా తండ్రి భూమి మీద కట్టబడుతున్నప్పుడు తండ్రి ప్రతి వారు నాయన నీ కోసం పాల్పంపులు పొందుకొని అయ్యా నీ నిత్య రాజ్యములో ప్రభా నువ్వు ఇచ్చే మెప్పును ఘనతను మహిమను పొందుకుంటూ నీ కొరకు జీవించే కృపను భాగ్యాన్ని ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నాయనా ఈరోజు ఎంతో దూరం నుండి ఆశతో వచ్చిన బిడ్డలు ఉన్నారేమో వారందరినీ కూడా తాకండి ప్రభా. వారి జీవితంలో ఏ మేలు ఆశించి వచ్చి ఉన్నారో ప్రతి మేలు వారి జీవితంలో జరుగునుగాక, ప్రతి ఆశీర్వాదంతో వారు నింపబడుదురుగాక. రోగులుగా బలహీనులుగా ఉన్నారేమో ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నాను. వారికి స్వస్థత కలుగునుగాక, ప్రతి ఒక్క వ్యాధి బాధలు వారి జీవితం నుంచి తొలగిపోవునుగాక, ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోవునుగాక. తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్క నిండుగా ఆశీర్వదించి అయ్యి మేలుతో తృప్తిపరిచి పంపమని నజరేయుడని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం
ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్టాండ్ సమీపాన. మే 14వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరును రండి, అద్భుతాలు పొందుకోండి. మే 14 ఖమ్మం, తెలంగాణ ప్రాంతం.